మత్తయి సువార్త 21వ అధ్యాయము 44వ వచనంలో మనము ఒక ప్రత్యక్షతను చూస్తూ ఉన్నాం. మ్యాచ్ 21:44. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవరి మీద పడునో వానిని నలిచేయును అనెను. ఎవరి మీద పడుతుందో వారిని ఆ రాయి ఏం చేస్తుంది? కంప్లీట్గా షేప్ అవుట్ చేస్తుంది. అంటే మనం అనుకున్న క్రైస్తవ్యాన్ని క్రీస్తు దగ్గరకు వచ్చి యేసుని మనం ఎలా అయితే ఫాలో అవుతున్నామో, యేసుని ఎందుకు ఫాలో అయితే ఏ లాభం పొందుకుంటామో, నిజానికి ఆ యేసు మన దగ్గరకు వస్తే మన నుంచి ఆయన చూస్తున్న, ఆయన కోరుకుంటున్న ఆ సంపూర్ణత కంప్లీట్గా కొత్త కోణాన్ని మనం చూడగలుగుతాం. అది ఈ వాక్యం యొక్క అర్థం. దీనిలో భాగంగానే వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించటానికి దేవుని కొరకు ఎట్లా అప్పగించుకోవాలి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు శరీరం యొక్క ప్రయోజనకరమైన జీవితాన్ని శరీరానికి ఎలా ఉపయోగించుకోవాలి అని నేర్చుకుంటున్నాం. అంటే నీకు ఇవ్వబడినటువంటి ఈ పరిశుద్ధాత్మక నిలయమైనటువంటి ఈ శరీరాన్ని సంపూర్ణంగా దేవుని కొరకు, మనం దేవుని రాజ్యం కొరకు ఎలా ఉపయోగించుకోవచ్చు. అంటే మనిషికి చాలా ఇష్టాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, చిత్తం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అభిష్టాలు ఉంటాయి, ప్రణాళికలు ఉంటాయి, అవసరతలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఒక మనిషి అనేటప్పుడు అతడికి ఇవ్వబడిన భూమి లేక పరిణితి లేక ప్రదేశము లేక ఆ పరిస్థితులన్నిటిలోనూ ఆ వ్యక్తిగా అతడు వేటినైతే సొంతం చేసుకోగలడో, వేటితో అయితే ఆనందించగలడో, వేటినైతే డిమాండ్ చేసుకోగలుగుతాడో దానికి కావలసినట్లుగా దేవుడు అనేటువంటి ఆ దివ్య శక్తిని ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తాడు. దానిలో భాగమే మతాన్ని ఉద్ధరించుకోవటం, లేక మార్గాలను అన్వేషించటం, లేక వ్యక్తులను పూజించటం, లేక భూ సంబంధమైన, గ్రహ సంబంధమైన, అనేక సంబంధమైన ఈ లోకంలో ఉండేటువంటి పద్ధతుల్ని ఆశ్రయించటం. అవన్నీ ఆశ్రయించిన వాడు దేవుడే లేడు, ఏమీ లేదు అనుకుని తనను తాను ఆరాధించుకుంటాడు, వ్యక్తిత్వాన్ని పంచుకుంటాడు. ఈ పరిస్థితులన్నింటిలో నిజానికి ఒక వ్యక్తి ఈ శరీరం ఏదైతే దేవుడిచ్చాడో దీన్ని దేవుని కొరకు నేను ఎలా ఉపయోగించాలి అని ఆలోచించే భాగంలోనే కొన్ని రకాలైనటువంటి భక్తిని మనిషి ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిజానికి అలాంటి భక్తి ఏ పరిస్థితుల్లో ఉంటుందో ఒకసారి ఆలోచిస్తే దేవుని ఇష్టానికి ఒప్పుకునే రీతిగా మనము దేవుని యొక్క చిత్తానికి మన బాడీని ఎలా అప్పగించవచ్చో మనం చూసినట్లయితే ఆ కొన్ని పరిస్థితులకు తగినట్లుగా మనం ఉండగలుగుతున్నామో లేదో నేర్చుకుందాం. ఈరోజు దేవుని యొక్క రాజ్యానికి నా శరీరాన్ని నేను ఎట్లా ఉపయోగిస్తాను అనే విషయాన్ని మరొక కొత్త విషయంలో నుంచి ఆలోచన చేద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 16వ వచనం. లూక్ గోస్పల్ చాప్టర్ 18:16. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను పరచక వారిని నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిది. దేవుని రాజ్యము ఇలాంటి వారిది, చిన్న బిడ్డల వలె. దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో దేవుని రాజ్యములోనికి మనం వెళ్ళాలి అని అంటే మనం పెద్దోళ్ళలాగా ఎంటర్ అవ్వలేమంట. ఎలా ఎంటర్ అవ్వాలి? చిన్న పిల్లల్లాగా ఎంటర్ అవ్వాలంట. చిన్నపిల్లలు అంటే ఏ వయసు పిల్లల్లాగా ఎంటర్ అవ్వాలి? హౌ వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? ఏ వయసులోకి వెళ్తే దేవుని రాజ్యం దొరుకుతుంది? ఈరోజు పిల్లలు అని ఏ వయసు పిల్లల్ని మనం పిల్లల్ని పిలవచ్చు? ఆలోచించండి. పిల్లలా పిడుగులా? అసలు మామూలుగా రావట్లేదు పిల్లలు ఎవరో కూడా, అంతా హైబ్రిడ్ జనరేషన్లో ఉన్నారు. మరి మనము దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా దేవుని మాట చెప్తునేటట్లుగా చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యములోనికి అంగీకరించటానికి ఇష్టపడిన పద్ధతిలోనికి చేరాలి. అంటే ఇప్పుడు పెద్దోడు చిన్నపిల్లడు అవ్వగలడా? చిన్నపిల్లడు పెద్దోడు అవ్వగలడు కానీ అవ్వలేడు. ఇప్పుడు పెద్ద పిల్లలందరినీ మీరు చిన్నపిల్లలుగా మారిపోండి అని అంటే నిజానికి ఈ రోజుల్లో మనం కోరుకుంటున్నటువంటి పద్ధతి అయితే పెద్దోళ్ళందరూ చిన్నపిల్లల్లా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఎంత పెద్దోళ్ళైనా, మగపిల్లలు అయితే చిన్న చిన్న నిక్కర్లు చెడ్డీలు వేసుకుని తిరగటం, ఆడపిల్లలైతే చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు చిన్నపిల్లల్లాగా, బాగా ముసలమ్మలు కూడా చిన్నపిల్లల డ్రెస్సులు వేసుకు తిరగటం. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చిన్నపిల్లల వస్త్రాధరణతో కావాల్సిన సుఖం చిన్నప్పుడు అనుభవించలేంది ఇప్పుడు అనుభవిస్తాము అన్నట్టు ఆలోచిస్తున్నారు. కానీ దేవుని మాట ఏం చెప్తుంది? మీరు వయస్సుని మార్చుకోవటమా, మనస్సుని మార్చుకుని చిన్నపిల్లల మారటమా? ఇక్కడ ఆ తేడా ఏదో గమనించండి. వయసుని మార్చుకోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే మిమ్మల్ని పెంచుతున్న వయసు దేవుని యొక్క కృపలో పెరుగుతున్నది. ఆయుష్కాలపు దినములు ఆయన సన్నిధిలో లెక్కించబడుతున్నాయి. ప్రతి సంవత్సరము దేవుని యొక్క కృపావరాన్ని మనం పొందుకుంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో వయసుని తగ్గించడానికి దేవుడు ఆలోచించట్లా.
వయసు పెరుగుతూ ఉన్న అనుభవంలో నుంచి చిన్న పిల్లల్లాగా మనం మారడానికి ఆయన ఎలాంటి పరిస్థితిలో మనం ఉండాలనుకుంటున్నామో ఆయన మన నుంచి చూస్తున్నాడు. చిన్న బిడ్డల్లాగా దేవుని రాజ్యాన్ని ఒప్పుకోగలిగితే దేవుని రాజ్యంలోకి వెళతాము అని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఇప్పుడు నిజానికి ట్రై చేద్దాం. అసలు చిన్నపిల్లల్లాగా అసలు వెళ్ళటానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది దేవుని రాజ్యంలో అనే విషయం ఆలోచన చేద్దాం. ముందుగా చిన్నపిల్లల గురించినటువంటి విషయం బైబిల్ చెప్తున్నటువంటి ఒక మాట ఒకటి చూడాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలోకి వచ్చి 3వ వచనం చూడండి. మాథ్యూ 18. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని. మార్కు సువార్త 18వ అధ్యాయము మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఫస్ట్ విషయంలో ఏం జరుగుతుందంటే, శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి అసలు పరలోక రాజ్యం దొరుకుతుంది, దేవుని రాజ్యం ఉంది కదా, దానిలో అసలు గొప్పోడు ఎవడన్నది పెద్ద డిస్కషన్ స్టార్ట్ అయింది. హూ విల్ బి ద ఫస్ట్ వన్ అని. మంచోడు ఎవడు ఉంటాడు దేవుని రాజ్యంలో, కింగ్డంలో అని అడుగుతుంటే అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు, ఒక చిన్న పిల్లల్ని పిలిచి నుంచోబెట్టి అప్పుడు చెప్పడం స్టార్ట్ చేశాడు. ఏమన్నాడు? మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీకు చాలాసార్లు చెప్తాను, వెన్ ఎవర్ బైబిల్లో స్క్రిప్చర్లో నిశ్చయముగా వెరైలీ అని ఎక్కడైనా దేవుడు యేసుప్రభు వారి మాటలో వచ్చింది అని అంటే ఆ మాటలు మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్న పదాలని ఏ రకమైన బోధకుడు, ఏ రకమైన ప్రవక్త చెప్పని అంశాలను క్రీస్తు వారు మాట్లాడాడు. యేసుప్రభు మాట్లాడిన ప్రతి సంగతిలో నిశ్చయము అనే పదం వచ్చింది అని అంటే అది నీ బ్రతుకులో నిశ్చయమై ఉండాలి. నువ్వు దాన్ని అమెండ్మెంట్స్ కానీ నీకు నచ్చినట్లుగా కొంతవరకే కానీ తీసుకుంటానంటే అది యాక్సెప్ట్ చేయబడదు. సో 100% అది ఎంతైతే ఉందో దాని ప్రకారం యాక్సెప్ట్ చేయాల్సిందే. నిశ్చయముగా అని ఉంది. ఇక్కడ ఏంటి ఆయన చెప్పిన విషయం? చిన్న బిడ్డల మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని నిశ్చయంగా చెప్పుచున్నాను. 4వ వచనం. కాగా ఈ బిడ్డ వలె తనను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇప్పుడు చిన్న పిల్లోడుగా మారాలి అంటే ఫస్ట్గా మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంట? మనల్ని మనం ఏం చేయాలంట? చిన్నపిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటారు. మీరు ఒరే అనండి, పిల్లలు ఏమవుతారు? స్పందిస్తారు. యారా అనండి, స్పందిస్తారు. అరవండి, స్పందిస్తారు. తిట్టండి, స్పందిస్తారు. వాళ్ళకి ఏమన్నా ఫీలింగ్స్ ఉంటాయా? మీరు గట్టిగా కేకలేసేస్తే ఓ నిమిషానికి వాడు నన్నా కాదా అనుకున్నా వెంటనే వాడు ఆడినే అని తెలుసుకున్న తర్వాత ఆ బిడ్డ ఖచ్చితంగా మనకిచ్చేటువంటి ఆ రెసిప్రోకల్ రెస్పాన్స్ ఎట్లా ఉంటుందంటే, ఇంకా నన్ను పిలుస్తుంది మా అమ్మ నన్ను వదలదు అనుకున్నప్పుడు వాడు స్పందిస్తాడు అంతే. అదే నువ్వు పెద్దోడు అయిపోయాక నిన్ను గనక అలాగే ఏదైనా నీకు అభ్యంతరకరంగా అనిపించే పేరు పెట్టో లేకపోతే పదం పెట్టో పిలిస్తే మీరు ఎలా రెస్పాండ్ అవుతారండి? ఒరేయ్ అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? చిన్నపిల్లలాగా తగ్గించుకోవడానికి ఏమైనా మనసు ఉంటుందా? సార్ నన్నేనండి అంటారా? ఒరేయ్ అంటే రేయ్ కూర్చో అన్నావు అనుకో, ఎవరంటారా ఒరే అన్నావు అంటే నీ మనసు ఏముంటుంది? చిన్నపిల్లలాగా ఉంటుందా, పెద్దోళ్ళలాగా రియాక్ట్ అవుతుందా? సో పిల్లోళ్ళలాగా నువ్వు ఎలా తగ్గించుకోగలవు, ఎక్కడెక్కడ తగ్గించుకోగలవు? ఇప్పుడు సింపుల్, పిల్లలు కాసేపు చెవులు మూసుకోండి మీరందరూ. పెద్దోళ్ళందరూ పిల్లలయ్యి ఇప్పుడు వీళ్ళు మీకు పెద్దోళ్ళు అయితే మీరు ఎలా అవుతారు? ఆల్ ద కిడ్స్ ఇప్పుడు ఎల్డర్స్, ఇప్పుడు ఎల్డర్స్ అందరూ కిడ్స్. ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని ఈరోజు ప్రభుత్వం చేస్తారు, తీసేయండి. ఈరోజు రాత్రి మిమ్మల్ని డీల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక ఏ తల్లి అని ఇంట్లో ఉండగలదా? అధికారం వాళ్ళకి ఒక పూట ఇస్తే ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఇంట్లో ఉండగలరా? సామాన్యంగా ఉండగలరా? ఉండలేవు. ఎందుకు? వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు చెప్పండి మీ మీద? ఇప్పుడు దొరికింది ఛాన్స్, ఇన్ని రోజులు నన్ను చదువని క్రమశిక్షణని ఈ పని చేయలేదని అలా ఉండలేదని ఇన్ని అంటావా? ఈరోజు చూడు ఇప్పుడు నేను చేస్తానని ఏ చిన్న అవకాశం తెలిసిన జ్ఞానం కలిగిన పిల్లోడైనా మన మీద ఏం తీసుకుంటాడు? ఇప్పుడు రివెంజ్ తీసుకుంటాడు. ఒకవేళ రివెంజ్ తీర్చుకోలేదే అనుకుందాం, వాళ్ళు ఒకవేళ మంచి మనస్సాక్షి కలిగిన పిల్లలు వాళ్ళకి అది ఏంటో తెలియదుగా లేదు. రెండోది ఒకవేళ తీర్చుకున్నా ఈ ఒక్కరోజు అయిపోతే రేపు చితకబాజేస్తారని తెలిసి సైలెంట్ అయిపోయి మీ మీద వాళ్ళు కొంచెం ఏదో అనాలనుకుంటుంది, కానీ పిల్లలు అనగలరా? మీ పక్కన అడగండి, అలా నువ్వు ఎప్పుడైనా ఆగగలవా అని. వీడికి తిట్టాలుంటుంది. మీ అందరికీ ఏరా మీ మమ్మీ డాడీని మిమ్మల్ని వద్దు అనే పని మీరు చేస్తున్నప్పుడు, అంటే వాళ్ళు వద్దు అన్న పని మీరు చేస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు గట్టిగా కొట్టేయటమో తిట్టేయటమో చేస్తే మీకు మీ పేరెంట్స్ ఏమంటారు? కోపం వస్తుందా మమ్మీ మీద? వస్తుంది. మా బుడ్డోడు కూడా వచ్చింది. ఎంత కోపం వస్తుందంటే వాళ్ళు అని ఏం అనలేక ఏమైపోతారు? మీరు అలా ఎందుకు అవ్వరు? చిన్నపిల్లలాగా తగ్గించుకోవటం అంటే వాళ్ళకి చెయ్యగలిగిన శక్తి లేక కాదు, చెయ్యకూడదని తెలిసి జ్ఞానం ఉండి వాళ్ళు సైలెంట్ అయిపోతారు.
అలా సైలెంట్ అవ్వటానికి చిన్నపిల్లలాగా తగ్గించుకోవటం అనేది ఒకరోజు కోసం వేసే వేషం కాదంట, మార్పు చెందాలంట. అది ఇక్కడ పదం. ఏమండి, ఎదిగే కొద్దీ మనం వదగమని చెప్పే మాటకి నువ్వు ఎదిగే కొద్దీ పిల్లోడ్లాగా మార్పు, చిన్నపిల్లల్లాగా మార్పులు చెందాలి అని అంటే మనం ఆ స్థాయికి దేవుని రాజ్యంలోకి వెళ్ళగలమా అసలు ఎవరైనా? వెళ్తే ఎలాగెళ్తామంట? పిల్లల్లాంటి మనసు పెట్టుకోవాలంట, పిల్లల్లాగే మారాలంట, ఇంకా అంతకుమించి వేరే మార్గం లేదంట. అయితే ఈ మార్గం గురించి చెప్పేటప్పుడు చిన్నపిల్లల గురించి ఒక విషయాన్ని ఆలోచించండి. ఎప్పుడైనా మీ చిన్నపిల్లలు ఏదైనా మీ మీద ఎదురు ప్రశ్న వేశారా, ఎదురు ప్రశ్నించారా? అనుమానాలు అడగడం కాదు, సందేహ నివృత్తికి అంటే ఏంటి, అదేంటి చెప్పు, నాకు తెలియాలి, నాకు అదేంటి అని సతాయిస్తారు, దాని గురించి కాదు. ఎప్పుడైనా మీ మీద గ్యారంటీ ఏంటి అని ఎప్పుడైనా మిమ్మల్ని ఏమైనా అడిగారా? మిమ్మల్ని స్కూల్కి వెళ్ళమన్నారు, మీరు వెళ్తే నాకేమొస్తుందని అడిగితే ఏం చెప్తారు మీరు? అసలు ఆ సమాధానానికి మీకు ఏమైనా ప్రశ్నలకు సమాధానం ఉన్నాయా? నేను అడగద్దని చెప్తాను నేను తర్వాత వాళ్ళకి. నన్ను ఎందుకు ఇప్పుడు a+b² చెప్తున్నావు, దీనివల్ల నాకు లాభం ఏంటని అడిగితే ఏం చెప్తారు? 10th క్లాస్ వాడు వచ్చి సైన్ తీటా కాస్ తీటా నాకు ఎందుకంటే ఏం చెప్తారు? నువ్వు రాస్తే పాస్ అవుతావు అంతేనే చెప్తారు. ఎవరికైనా ఎప్పుడైనా వాడారా మీరు? వాడారా? సైన్ తీటా వాడారా? మరి ఎందుకు మీకు అంటే చదవాలనిపించింది, చదవాలి. ఎందుకు చదవాలి? చదివితే ఏమొస్తుంది? మార్కులు వస్తాయి. మార్కులు వస్తే ఏమవుతుంది? ర్యాంక్ వస్తే ఏమవుతుంది? ఏదో వస్తుంది అంతే. అల్టిమేట్గా నాకేంటి, నాకెందుకు? వీళ్ళు మిమ్మల్ని మీరు ఏం చెప్పినా ఎదురు చెప్పకుండా, బదులు అడగకుండా, గ్యారంటీ ఏంటి అని అడగకుండా వాళ్ళు మీకు పిల్లలు ఎలాగైతే సబ్మిట్ అవుతారో అట్లా మనం దేవుని పక్షంగా అలా సబ్మిట్ అవ్వాలంట పిల్లల్లాగా. యేసుప్రభు వారు చెప్పారు, నేను చెప్పలే. అలా మారగలమా? అంటే మీ పిల్లలు క్వశ్చన్ బ్యాంకులు అయితే నేనేం చేయలేను. వాళ్ళు తిరగేసి అడుగుతూనే ఉంటారు, మీరు కొడతానే ఉంటారు, తిడతానే ఉంటారు. అది మామూలు అలవాటు అయిపోతుంది. కాదు, ఒక జెన్యూన్గా ఉండేటువంటి 100 మంది పిల్లల్ని ఒక వయసును బట్టి, చిన్న చిన్న వయసులను బట్టి మనం చూసుకుంటే వాళ్ళు ఎంత పరిస్థితుల మధ్య అమాయకంగా ఉంటారో ఆ పరిస్థితుల మధ్యలో ఉండాలి అనేది యేసుప్రభు వారి యొక్క పరిపూర్ణమైన ఉద్దేశం. ఆలోచించండి, దేవుని పక్షంగా యేసుప్రభు వారు మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఈ చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యం మారాలి, దేవుని రాజ్యంలో రావాలి అంటుంటే అక్కడ జరిగిన సంఘటన ఒకసారి ఊహించండి. ఏం జరిగిందో ఒకసారి మీకు చెప్తాను. యేసుప్రభు వారు దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు కదా ఆయా మీటింగ్స్లో, ఎక్కడ పడితే అక్కడ. ఆయన ప్రారంభమే దేవుని రాజ్యం గురించి మాట్లాడాడు. దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మారుమనసు పొందండి, రక్షణ పొందండి అని మొదలుపెట్టాడు. ఈ దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంటే యేసుప్రభువు మెస్సయ్య అంటే ఏంటి? రక్షకుడు. ఎవరిని రక్షించాలి? యూదులను రక్షించువాడు వస్తాడు అనేటువంటిది ప్రవచన సారాంశం. యూదులందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. సో మెస్సయ్య ఎప్పుడో వచ్చేస్తాడు అంటే వచ్చేసాడా అని అంటే యోహాను మెస్సయ్య కాదు, మెస్సయ్య వెనకాతలు వస్తున్నాడని చెప్పాడు కాబట్టి ఈయనే మెస్సయ్య. రకరకాల గందరగోళాలు జరుగుతున్నాయి. యేసయ్య మాట్లాడుతునేటప్పుడు ఆయన వచ్చి ఈ గందరగోళాలన్నింటిలో మెస్సయ్య కాదు అనేటువంటి ఒక గందరగోళం ఒకవైపు, ఆయనేమో దేవుని కార్యాలు చేయటం ఒకవైపు, ప్రజలందరూ చాలా చక్కగా ఫాలో అవుతున్నారు. అసలు ఆ సంఘటన జరిగినప్పుడు యేసు గురించి 100 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రక్షకుడేమో ఎదురుగా ఉన్నాడు. కానీ ఆయన ఎవరిని రక్షిస్తాడు అని అంటే యూదులందరినీ రక్షించాలి. ఎలాంటి రక్షణ కావాలని ప్రజలు కోరుకుంటున్నారో మీకు తెలుసా? అసలు రక్షణ ఎలాంటి మనం ఎలాంటి రక్షణ అయితే కోరుకుంటున్నామో అలాంటి రక్షణే యూదులు కోరుకుంటున్నారు ఆ రోజుల్లో. ఈ ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. మనము ఎలాంటి రక్షణనైతే ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారో, నేటి కాలపు క్రైస్తవుడు అనబడేవాడు క్రీస్తు నుంచి ఎలాంటి రక్షణ కొరకైతే ఎదురు చూస్తున్నాడో అలాంటి రక్షణనే ఆ రోజుల్లో కూడా యేసుప్రభు కాలంలో మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన ఇలా చేస్తాడని ఎదురు చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు విషయం వినండి. ఎప్పుడైతే యూదులు పరిసయ్యుల దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళని ఏమైనా మామూలుగా మాట్లాడాడా? ఫుల్గా చీల్చి చెండాడిశాడా శాస్త్రుల పరిచయల్ని? ఎవడైనా వదిలిపెట్టాడా? వాళ్ళని రకరకాల మాట్లాడినాడు. ఇంకా వాళ్ళని సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. అన్నమాట అనకుండా అన్నాడు. ఒక పక్క ఏమో శాస్త్రులు పరిచయాలు అందరూనేమో వణికిపోతున్నారు. ఏట్రా బాబు, ఇడే మనల్ని రక్షిస్తానికి వచ్చాడా, మనల్ని ఇలా ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నాడు ఏంటి, ఏం చేయాలో తెలియట్లేదు. ఒకవైపు ఆ గందరగోళం, మరోవైపు యూదుల యొక్క పాత చరిత్ర కాలంలో జరిగిన పరిస్థితిని ఒకటి గుర్తు చేసుకుంటున్నారు. ఏంటి? రోమన్ ప్రభుత్వం కదండి ఆ ప్రదేశంలో వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు వారి కాలంలో పరిపాలన చేస్తుంది.
ఎక్కడైనా రోమన్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో ఎక్కడైనా యేసుప్రభు తలపట్టం కానీ గొడవ పట్టం కానీ వాళ్ళని హెచ్చరించడం కానీ గద్దించడం కానీ ఎక్కడైనా ఒక్కసారి చేశాడా? ఎక్కడా చేయలేదు. అసలు వీళ్ళకి రావాల్సిందే రోమన్ ప్రభుత్వం యొక్క కబంధ హస్తాలలో నుంచి విడుదల పొందించాలి యేసుప్రభు. అలాంటిది ఈయనేమో వాళ్ళకి ఫరగా ఉన్నట్టున్నాడు, సొంత కుటుంబంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరికీ వ్యతిరేకంగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు మెస్సయ్య రక్షిస్తున్నాడా, మనల్ని ఫుల్గా వాయించేస్తున్నాడా అర్థం కావట్లేదు. పోనీ వాయించినోడు ఏమైనా శాస్త్రులు పరిశీలనే కాదు, మనుషులందరికీ ఏమన్నాడు, అసలు మీ భక్తి అబద్ధం, మీరు చేస్తున్న వెంబడిస్తున్న పద్ధతే తప్పు, అసలు అది కాదు వెంబడించాల్సింది, మీ హృదయం మంచిదిగా ఉండాలి, మీ ఆచారాలు సంబంధం లేదని ఫుల్గా మార్చేశాడు. ఇలాంటి సమయంలో వీళ్ళకి గుర్తొచ్చింది ఏంటంటే, ఇజ్రాయేలీయుల్ని ఐగుప్తులో యూదుల్ని ఎలాగైతే నలగగొట్టుకొడుతున్నారో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విడుదల ప్రజలు కోరుకుంటున్నారు ఆ కాలంలోంచి నేటి కాలంలో. ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైనా యేసుప్రభు దగ్గరికి వచ్చారు కదండి, మీకందరికీ ఒక మంచి ఆఫర్ ఇస్తాడు, యేసుప్రభు దగ్గరికి వస్తే కష్టాలు తీరిపోతాయి అని అంటే మీరు ఎలాంటి కష్టాలు తీర్చుకుందామని వచ్చారో చెప్పనా? మీ అందరికీ ఎలాంటి ఆఫర్ బాగా బెస్ట్గా ఉంటుందో తెలుసా? అన్నీ ఫ్రీగా యేసుప్రభు చేయాలి. ఎస్ ఆర్ నో? బాధపడకుండా చెప్పండి కాసేపు. అన్నీ హ్యాపీగా జరిగిపోవాలి. ఎస్ ఆర్ నో? మన భక్తి, మన రెసిప్రోకల్ భక్తి ఏంటి? అన్నీ హ్యాపీగా ఉండాలా, ఏమైనా బాధతో ఉండాలా? ఆల్ హ్యాపీస్. అన్నీ ఈజీగా అయిపోవాలా, కష్టంగా అవ్వాలా? గట్టి చెప్పండి. ఈజీగా. అన్నీ సమాధానంగా పీస్ఫుల్గా అవ్వాలా, ఏమైనా ప్రాబ్లమేటిక్గా ఉండాలా? అన్నీ పీస్ఫుల్గా ఉండాలి. అన్నీ తలుచుకున్న వెంటనే అయిపోవాలా, డిలే అయినా పర్లేదా? చెప్పండి. వెంటనే అయిపోవాలి. ఏమైనా కష్టం రావాలా? కష్టాలు అంత మరీ తట్టుకునేంత కాదు బాబు, మళ్ళీ మీరు వాక్యం చెప్పేసి తట్టుకోగలిగేంత యేసుప్రభు ఇస్తాడంటే అలాంటివి చెప్పకండి. అసలు రాకూడదు. ఏం రాకూడదు? కష్టం రాకూడదు. నష్టం ఏమైనా భరించచ్చా? ఏడు సార్, వ్యాపారంలో 3 రోజుల నుంచి నష్టం వచ్చేస్తుంది, ప్రార్థన చేస్తున్న గల్లాపెట్లో డబ్బులు ఉండలేదు అన్నాడు ఒక ఆయన. నేనేం చేయను? నేను ప్రార్థన చేస్తే డబ్బులు ఉంటాయని అవడం చెప్పాడా? లేక ప్రార్థన చేస్తే గల్లాపెట్లో డబ్బులు ఇప్పుడు నిలబడతాయని బైబిల్ చెప్పిందా? మరి ఎందుకు నువ్వు నమ్ముతున్నావు? మానే అన్నాను. అంటే లేదులేండి, మా ఆవిడ ఒప్పుకోవట్లేదు నిమ్మకాయ పెడతంటే అన్నాడు. మరి నువ్వు అది కూడా పెడుతున్నావా? ఓ పక్క నిమ్మకాయ పెట్టుకుని, అగరత్తులు పెట్టుకుని, అరటిపండు పెట్టుకుని, దానికి పూజ చేసి తెల్లారిపాటికి ప్రార్థన కూడా చేయించేసుకుని, నువ్వు కూడా చేసేసుకుని, శుక్రవారం పూట ఉదయాన్నే బైబిల్ తీసుకెళ్ళి దానిలో పెడితే డబ్బులు నిలబడతాయా? ఏవో నీ తెలివితేటలు నువ్వు వాడుతున్నావు కదా అంటే ఎక్కడ నష్టం రాకూడదు. ఏమన్నా ఇబ్బందులు కొలువులో పరీక్షించచ్చా ఏమన్నా దేవుడు? అసలు ఇబ్బంది పడచ్చా క్రైస్తవుడు? ఎలా ఉండాలి మరి? ఇబ్బందులు కూడా పడకూడదు. చాలా పీస్ఫుల్గా, చాలా చక్కగా, హ్యాపీగా ఉండిపోవాలి. సరే, ఇబ్బంది పడద్దు. పోనీ ఏమైనా బాధ అనిపించి తగినా పోనే ఏమన్నా పెయిన్ తీసుకోవడానికి ఇష్టపడతామా? చెప్పరే. అబ్బే, అంత ఓపిక ఎక్కడ ఉందండి? ఏదైనా షార్ట్కట్ మెథడ్ ఉంటే చెప్పండి. 7 రోజులు ప్రార్థనలు కానీ, లేకపోతే పాస్టర్ గారికి కావాలంటే కానుక ఇచ్చి ఆడి చేత 7 సార్లు ప్రార్థన చేయించేద్దాం. మీరు చేస్తే 7 రోజులు, పాస్టర్ గారి చేస్తే 7 సార్లు చాలట. దానికి ఈ మధ్య పళ్ళు ఇస్తున్నాడంట ఒక ఆయన, నూనె ఇస్తున్నాడంట ఒక ఆయన గుంటూరులో, ఇంకొకటి ఏదో వాటర్ బాటిల్ ఇస్తాడంట, అక్కడ ఏదో భోజనం పెడతాడంట. వెళ్తే వెంటనే తగ్గిపోతాయంట, పిల్లలు పుడతారంట ఆ పళ్ళు ఏవి తీసుకెళ్తే. రాయిబారు, సిలువు రాయిబారు ఎవడో ఉన్నాడు. ఇలాంటి చాలా మొదలు పెడుతున్నారు ఈ మధ్య. అంటే ఎర్రితలలు వేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ బాధ అనుభవించకుండా వెళ్ళిపోదు. పోనీ ఒకవేళ దేవుడు ఏమైనా మిమ్మల్ని శోధించచ్చా? ఏమండి, దేవుడు శోధించచ్చా? ఊరుకుంటారా మీరు దేవుడిని? మీరు దేవుడిని శోధిస్తారు కానీ దేవుడు మిమ్మల్ని శోధిస్తారా? శోధించడానికి కూడా అవకాశం లేదు. ఏది అనుకుంటే అది అయిపోవాలి, ఎలా కావాలంటే అలా అయిపోవాలి, ఎంత అంటే అంత జరగాలి, ఎప్పుడంటే అప్పుడు అయిపోవాలి, చెప్పింది అనుకున్నట్లు అలాగే జరిగిపోవాలి. ఇలాంటి యేసుప్రభు ఎక్కడైనా దొరుకుతాడా మీకు? నేను దొరకడని మీరు అంటున్నారే, కానీ మీ ఇంటర్నల్ టార్గెట్లో మీకు ఇలాంటి యేసుప్రభే కదా కావాలి. కాదన్న వాళ్ళని ఎవరైనా లేకండి, మాకు వద్దు సార్ ఇలాంటి యేసుప్రభు అన్నవాడు ఎవరన్నా చూడండి. అల్టిమేట్గా మనకు కావాల్సిన యేసుప్రభు ఎవరు? ఇలాంటి యేసుప్రభు. ఇప్పుడు ఇలాంటి యేసుప్రభులో కష్టం పట్టకూడదు, చెమట పట్టకూడదు, ప్రార్థన చేయవసరం లేదు, ప్రయాస పడక్కర్లేదు, శ్రమలో అనుభవించక్కర్లేదు. ఇలాంటి ఫ్రీడమ్ కలిగిన నీ ఇష్టానుసారంగా సినిమాలు చూడు, షికార్లకెళ్ళు, తిరుగు, తిను, తాగు, తందనలాడు, ధరించు, సుఖించు, నీ ప్రాణానికి కావాల్సినట్లుగా ఉండు. కానీ దేవుడు నీకు కావాల్సినవన్నీ ఇచ్చేలాంటి మెస్సయ్య ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలు ఏదైతే వెతుకుతున్నారో ఇప్పుడు కూడా అలాంటి యేసు ప్రభునే వెతుకుతున్నాం మనం. కాదు అనగలరా క్రైస్తవ్యం? ఇలాంటి యేసు ప్రభువు కాదు నువ్వు పూజ చేస్తున్నది, నువ్వు ప్రార్థిస్తున్నది అని అంటే ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోగలుగుతుందా మనసు? కాకపోతే కాంప్రమైజింగ్ స్టేట్లో మనిషి ఎలా ఆలోచిస్తాడంటే, ఏం చేస్తాం మనిషి అన్నాక, మనిషి అన్నాక కష్టాలు ఎవరికొస్తాయి? చెట్లకి పుట్లక ఎవరికొస్తాయి?
ఆ మనుషులు అన్నాక రాకుండా ఉంటాయి ఏంటండి? ఏదో చిన్న చిన్నవి పడుతూ అడ్జస్ట్ అయిపోవాలి అంతే. దానికే కదా యేసుప్రభు ఉన్నాడు. వాగ్దానం మీకు మంచిది రాలేదా? ఆ టైంలో మీకేం గుర్తు రావాలి? మళ్ళీ వాగ్దానం గుర్తు రావాలి. ఆ వాగ్దానం మంచిది వస్తే మళ్ళీ దాన్ని తట్టుకుని ధైర్యంగా వెళ్ళిపోతా ఉంటే, నీ కన్నీరు తుడుస్తానని వాగ్దానం వచ్చింది అనుకోండి, అసలు నీకెంత సంతోషం తెలుసా? అసలు నీ బతుకంతా ఏడుకుంటుందని తెలియదే. నీ కన్నీరు దేవుడు తుడుస్తాను అన్నాడంటే నీకు ముందు ఏమిస్తాడని అర్థం? ఏడిపిస్తాడని. బతుకంతా దారులై పారుతుందని అర్థం. అంటే దేవుని వాక్యం నీకు అర్థం కాకపోయినా నీకు కావలసిన అర్థమయ్యేటట్లుగా అనుభవించుదామని నువ్వు చేసే ప్రతి ప్రయత్నానికి భక్తిని అడ్డం పెట్టుకుంటే దేవుడు ఏమన్నా పిచ్చోడా? మోసపోయేది ఎవరు? నువ్వే కదా. దేవుడే మోసపోడు కదా. ఇప్పుడు ఆలోచించు, ఈరోజు భక్తి కేంద్రంలో షార్టెస్ట్ స్వీటెస్ట్ క్విక్ ఆన్సర్లు వచ్చేసే యేసు ప్రభు ఎక్కడ దొరుకుతాడో అని వెతకకుండా నీ బైబిల్ని చూస్తే నీకు వేరే యేసు ప్రభు కనపడతాడు. అసలు మొదటి కాలపు యేసు ప్రభు కాలంలో కానీ అపోస్తుల కాలంలో కానీ ఇలాంటి యేసు ప్రభువులు లేరు. కానీ నేటి కాలంలో ఈ రకమైన షార్టెస్ట్ స్వీటెస్ట్ యేసు ప్రభువులు చాలా క్విక్గా వచ్చేసారండి. చాలామంది వచ్చేసారు. ఎందుకు ఇంతమంది యేసు ప్రభువుల్ని ఆరాధించే సంఘాలు అతి త్వరగా అతి తొందరగా అనేటువంటి పరిస్థితి మనుషులకు వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో కష్టంగా ఉండేటువంటి విషయంలో 3 పరిస్థితులు ఎప్పుడు అర్థం చేసుకోండి. మూడు విషయాలు జరుగుతాయి మీ జీవితాల్లో ఎప్పుడైనా సరే. మొదటిది మీరు కోరుకునే పద్ధతే. 1 దేవుని చిత్తం. ఒకసారి నోటితో చెప్పండి. రెండవది నా చిత్తం. మూడవది అపవాది చిత్తం. 3 చిత్తాలు ప్రతి ఒక్కడి జీవితంలో జరగడానికి విపరీతమైన ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. మీరు పోరాడినట్లే ముగ్గురు పోరాడతారు. దేవుడు తన చిత్తం మన జీవితంలో చేయాలని మన ఇష్టాన్ని ఆయన ఇష్టానికి అప్పగించుకోవాలని ఎదురు చూస్తాడు. అవుద్దా? ఎవరు గెలుస్తారు చెప్పండి? యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఎందుకు పోరాడాడు చెప్పండి? దేవుని చిత్తం జరగాలనా యాకోబు చిత్తం జరగాలనా? నన్ను నువ్వు ఆశీర్వదిస్తే కానీ కుదరదన్నాడు. ఇప్పుడు ఆశీర్వాదం ఎవరికి కావాలి? యాకోబుకి కావాలి. దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడని ఊరుకోవచ్చు కదా. ఊరుకోడు. ఎందుకు? అన్న దగ్గర ఆల్రెడీ ఫుడ్ పెట్టి తెచ్చుకున్నాడు కాబట్టి అలాగే తెచ్చేసుకుందాం అనుకున్నాడు అంతే. ఆహారం ఇచ్చేసి తెచ్చేసుకున్నాడు కదా ఆశీర్వాదం, అలాగే తెచ్చేసుకుందాం అనుకున్నాడు. బలవంతంగా ఏదో ఒక లాక్కుందాం అనుకున్నాడు. కుదరదన్నాడు దేవుడు. గూడు వదిలేసినా అయినా కూడా మళ్ళీ ఏమవుతుంది? ఫైట్ చేసి పోరాడి గెలిచాడని రాస్తుంటుంది. అందుకని మనిషి యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తము మొదటిది. రెండవది నీ చిత్తం నా ఇష్టం, నా చిత్తం. యేసుప్రభు ఫస్ట్ యేసుప్రభు గారు ప్రార్థన చేసినాడు. ఏమన్నాడు? తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును. నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి మీద నా జరుగునుగాక. నీ చిత్తం ఏదైతే ఉందో, నీ ఇష్టం ఏదైతే ఉందో అదే నాకు భూమి మీద జరగాలి. ఏమండి, యేసు ప్రభు వారు దేవుని యొక్క చిత్తం పరలోకంలో ఖచ్చితంగా జరుగుద్దని తెలుసు కాబట్టి భూమి మీద కూడా అలా జరగడానికి యాక్సెప్ట్ చేశాడు. ఒకవేళ నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఏమవుద్ది? నీ చిత్తమే నాకు జరగాలనంటే ఒకసారి మామూలుగా ఆలోచించండి. ఏమవుద్ది? ప్రభు నా ఇష్టం ఏమొద్దు, నా లైఫ్ అంతా నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యి అని అడగండి. దమ్ముందా అలాంటి ప్రార్థన చేయడానికి? దమ్ముందా? చేయగలవా? నా ఇష్టం ఏమొద్దు ప్రభు, అంతా నీ ఇష్టమే చేయి నా జీవితంలో అని అడగగలవా? అడిగితే ఏమవుద్దని తెలుసా? కానీ నీ ప్రార్థనలన్నింటిలో యేసునామాలు అడుగుతున్నాం తండ్రి అని అడిగేవన్నీ ఎవరి చిత్తాలు? డౌట్ ఏం లేదు. మొత్తం లిస్టులన్నీ నీ చిత్తాలే. యేసునామాలు అడుగుతున్నానని చెప్పేసి కంప్లీట్ చేసేస్తావు. నీ చిత్తమే. అపవాది ఏం చేయాలనుకుంటాడో తెలుసా? నీ ప్రాణంతో తిను, తాగు, సుఖించు, ధరించు, ఆనందించు, నిద్రపో. కానీ తెల్లారు లేసేటప్పటికి నీకు అన్నీ వచ్చేసాయి, దేవుడు నీకు ఇస్తాడులే, ఏం పర్వాలేదు, ఎందుకంటే నువ్వు పాపం చేయట్లేదు కదా, నమ్ము అని చెప్తుంటాడు. ఎక్కువ మంది అపవాది యొక్క చిత్తం చేసేవాళ్ళు ఉన్నారు చూడండి. సాఫ్ట్గా, సుఖంగా, క్విక్గా, షార్టెస్ట్గా ఏమైనా చేసుకో. ఇటు లోకానందాలు మానరు, శరీర సుఖాలు మానరు, తిండి తాగుడు మానరు, కావాల్సినటువంటి ఆనందాలు, సుఖాలు, సౌకర్యాలు ఏమైతే ఉంటాయో నేత్రానందం, శరీరానందం అన్నీ అనుభవించాలి. అట్ ద సేమ్ టైం దేవుడితో పాటు కూడా వాళ్ళకి కంపాటబుల్ కలిగి ఉండాలని కోరుకుంటారు. ఇది ఎవరి చిత్తం? అపవాది యొక్క చిత్తం. ఎప్పుడైతే ఈ 3 చిత్తాలు నువ్వు ప్రయత్నం చేస్తావో ఏదో ఒక విషయంలో నీ జీవితంలో మాత్రం ఇది జరుగుతూనే ఉంటుంది. ఇంతకీ దేవుని యొక్క చిత్తంలో జరగాల్సినటువంటి పిల్లలు ఎలాంటి విషయాలలో దేవునికి ఇష్టంగా మారతారు అనే విషయం నీకు తెలిస్తే నువ్వు అలాంటి దేవుని యొక్క పిల్లల్లాగే దేవుని చిత్తము నా జీవితంలో మారితే నేను కూడా నిత్యత్వంలో పరలోక రాజ్యంలో నేను శరీరాన్ని అప్పగిస్తానని చెప్పగలుగుతాం. పిల్లలు ఏం చేస్తారో చెప్తాను. మొదటి విషయం చెప్తాను. మీ పిల్లలు దేనికి ఎక్కువ ఆకర్షించబడతారో ఒకసారి చూడండి. మంచి ప్రేమకు, మంచి ఆప్యాయతకు, మంచి అన్యోన్యతకు పిల్లలు ఖచ్చితంగా దగ్గరికి వస్తారా రారా? నేను మొన్న ఒక సంఘటన చూశాను. బాబు మంచమే పడుకున్నాడు.
నరేంద్ర అక్కడ ఉన్నాడు. ఆ పిల్లోడిని మరి రబ్బర్ బొమ్మను పిసికినట్టు పిసికెత్తున్నాడు. ఆడుకుంటున్నాడు. వీడి ఉద్దేశం వాడిని ఆడుకోవడం. ఆడు ఇసిగిపోయి అసిగిపోయి లేచిపోయి ఎలా చిరాకు అయిపోతున్నాడంటే అసలు ఆడొస్తుంటే వీడు పారిపోతున్నాడు. ఇప్పుడు పిల్లలు ఎలాంటి వాళ్ళని కోరుకుంటారు చెప్పండి? అలా నొక్కేసి పిసికేసి తిప్పేసి అలా ఆడితే పిల్లలు ఏ పిల్లడని దగ్గరికి వస్తాడా? హర్దీప్ దగ్గరికి పిల్లలు చూడండి ఎలాగొస్తారు. మనోడు ఎత్తుకుంటే నలగరు పిల్లలు. అంత వస్తువుని పట్టుకున్నా పిల్లల్ని పట్టుకున్నా అంత బ్రహ్మాండం పట్టుకుంటాడండి పిల్లడు. హర్దీప్ చాలా ప్రేమగా అసలు పట్టుకోవడం చూస్తూనే ఇది హ్యాండిల్ విత్ కేర్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది. అంత జాగ్రత్తగా బిడ్డని ఎత్తుకుంటాడు, జాగ్రత్తగా ఆడుకుంటాడు, చూస్తాడు, చాలా సాఫ్ట్గా. అందులో పిల్లడు కూడా మెత్తకుంటాడేమో. పిల్లలు కూడా చాలా హాయిగా కంఫర్ట్గా ఆనందిస్తారు. అప్పుడు అనిపిస్తుంది అలాగ ఉండకూడదు ఇలాగ. పిల్లలు ఆ ఇద్దరిలో ఆ కన్నింగ్ కనపడుతున్నా, ఆ నొక్కుడు కనపడుతున్నా, ఆ బాధ కనపడుతున్నా, స్క్వీజ్ చేస్తున్న దాని దగ్గర కన్నా సాఫ్ట్గా టెండర్గా ఉండే వాళ్ళ దగ్గరికి పిల్లలు వాళ్ళు ఏమవుతారు? అట్రాక్ట్ అవుతారు. అలా వచ్చేటప్పుడు కూడా వాళ్ళు అమాయకంగా వస్తారా, గేరగా వస్తారా? పిల్లల్ని మీరు అట్రాక్ట్ చేస్తే ఎలా, ఎంత ఇన్నోసెంట్గా మీరు పిలిచే పిలుపులో వాళ్ళని కమాన్ 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 ఓ అనగానే వాళ్ళు ఎలా వస్తారు మీ దగ్గరికి? అలా ఒక నిమిషం ట్రై చేస్తారు. ఇది నిజమా కాదా, అవునా కాదా, వీడు మా ఇంట్లో వాళ్ళగా నొక్కేవాడా, వీడు మామూలుగా ఉండేవాడా, ఓ 2 నిమిషాలు స్కాన్ చేస్తారు. ఆ బుర్రలో, ఆ కళ్ళల్లో, ఆ స్వచ్ఛతలో ఏ స్కానింగ్ మిషన్లు ఉంటాయో తెలియదు కానీ కొంచెంసేపు ఆ మైండ్స్ రెడీ చేసిన తర్వాత అప్పుడు చేతులు ఇస్తాడు. అప్పుడు నీకు అమ్మో నా దగ్గరికి వచ్చాడని నువ్వు ఎత్తుకుంటావు కదా. అలా ఎప్పుడైనా అవతల వ్యక్తి నా తండ్రి కాకపోయినా ఒక వ్యక్తి తన కళ్ళల్లో నుంచి, తన నోటి మాటల్లో నుంచి, తన చేతుల్లో నుంచి, తన శరీరంలో నుంచి నిన్ను ఆకర్షిస్తూ ఉంటే ఒక పిల్లవాడు చేతులు చాచి ఆ తండ్రి ఆ తల్లి మీదకు ఆకర్షణకు ఆనుకున్నట్లుగా నువ్వు ఎప్పుడైనా అంత అమాయకంగా నీ దేవుని దగ్గరికి వెళ్ళి ఆనుకోగలిగావా? పిల్లల్లాగా మారడం అంటే అది. ఆ దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అంత హంబుల్గా అలాగా ఎత్తుకున్న తరువాత ఆ పిల్లోడిని ఆడి సొంత తండ్రి అయితే ఎంతసేపు ఆడినా ఆడించుకుని ఇలా పైకి ఎగరేస్తే ఆడు ఏడుస్తాడో నవ్వుతాడో చెప్పండి పిల్లలు? ఏంటి ఆడి ధైర్యం ఏంటి? ఎందుకు నవ్వుతాడు? ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? ఆ బేబీకి ఉన్నటువంటి ఆ ధైర్యం ఏంటి? కింద ఎవరున్నారు కాబట్టి ఏం చేస్తాడు మా నాన్న నన్ను? అదే ఇప్పుడు మిమ్మల్ని ఎగరేస్తాను రండి. రెండు అడుగులు అలా ఎగరేస్తే ఇక మీకు ఏమనిపి, ఒరే నువ్వు నన్ను పడేవు కదా, జరా సరిగ్గున్నావా? బండి ఎక్కేటప్పుడే 10 సార్లు చెక్ చేసుకుని మన కాన్ఫిడెన్స్ వచ్చాకే అందులో నువ్వు పడేవు కదా, నీ కాళ్ళు అంతే కదా, సిగ్నల్ దగ్గర అవుతావు కదా, హెల్మెట్ పెట్టుకుంటావు కదా, లైసెన్స్ ఉంది కదా. లైసెన్స్ ఉండకపోతే ఆడిపోతాడు. నీకే ఇన్ని సెక్యూరిటీ మెజర్స్, నీకేం నమ్మకం కుదరదు. ఓ పిల్లోడికి ఎందుకండి ఆ నమ్మకం? హౌ ద డిపెండెన్సీ. అలాగంట ఒక పిల్లలు ఎలాగైతే అవతల వ్యక్తిని నమ్మి అన్యోన్యంగా అలా ఆధారపడిపోయి మన మీదకు వచ్చేస్తారో ఆ స్థితిలో నీ పరలోకపు తండ్రి మీద నువ్వు ఆనుకునేంత ఆప్యాయత నీకు కలిగి వస్తే నీ దేవుని రాజ్యంలో నీకు స్థానం మొదట ఉంటుందట. అలా ఎప్పుడైనా వచ్చామా? మనకు అన్నీ తెలిసి వస్తున్నామా దేవుడి దగ్గరికి? చెప్పండి. నేను నిజంగా ఎలా రావాలో చెప్తాను, మీరు ఆ పని చేసేయండి, సింపుల్ అయిపోద్ది. మీకు చాలా అవసరతలు ఉన్నాయి. పెద్దోళ్ళందరికీ అవసరతలు తెలుసు. పిల్లలకి అవసరతలు తెలుసా తెలీదా? వాళ్ళ అవసరతలని ఎవరు అవసరతలు? ఇప్పుడు మీ అవసరతలు. వాళ్ళకి ఏం తెలీదు. వాళ్ళకి ఏం కావాలో తెల్లా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అంటే కొంచెం మెచ్యూర్డ్ పిల్లలు ఎవరైనా అయితే అమ్మ నా పెన్సిల్ లేదు, లేకపోతే నా స్కేల్ ఇరిగిపోయింది, నా పుస్తకం అయిపోయింది ఏదో చెప్తాడు. లేకపోతే మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఆన్లైన్ టీచింగ్ అంతా ఎవరికి? పిల్లలకే, తల్లులకే? తల్లులకే. ఇప్పుడు మీరు కదా అప్డేట్ అవ్వాల్సింది. మీరు చాలా కష్టపడతారు, అంతా నేర్చుకుంటారు. రైట్. ఫిలిప్పీ 4:19 ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలో చూడండి. ఒక పిల్లోడు ఎలా నమ్ముతాడో చెప్తాను. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. పిల్లలు ఏం చేస్తారో చెప్పనా? ఇక్కడ పిల్లలందరూ జాగ్రత్తగానండి. మీరు చేసే పనులనే నేను చెప్తున్నాను. మీ టీచర్ మీకు ఏమైనా నోట్స్ ఇచ్చారనుకోండి, ఏదైనా చెప్పారనుకోండి, మీ దగ్గర అది ఉందో లేదో మీకు తెలియనా ఫస్ట్ మీరు వచ్చిన వెంటనే మీరు మమ్మీకి ఏం చెప్తారు? డాడీకి టీచర్ అది తెమ్మంది అని ఒకసారి చెప్తారు, రెండోసారి గుర్తు చేస్తారు. ఆ తర్వాత మీరు ఆటలోనో పాటలోనో టీవీ దగ్గర ఫోన్లోనో పడిపోయి మర్చిపోయారు, అయిపోయింది. మరుసటి రోజు స్కూల్కి వెళ్ళిపోయేటప్పుడు ఎత్తుక్కోవాల్సిన పని ఎవరిది? మమ్మీది, డాడీది. తీరా అది దొరకలేదు అనుకోండి, వాళ్ళు ఏమన్నా అన్నారు అనుకోండి, ఫస్ట్ మీరు ఏమంటారు చెప్పండి? నేను చెప్పానా లేదా? నా పని అయిపోయింది. నెక్స్ట్ అవసరం తీర్చాల్సింది ఎవరిది?
ఈ రోజల్లా పీకితే మీరేమంటారు? ఈడు వచ్చిన దగ్గర మమ్మీ టీచర్ 2 పెన్సిల్ తెమ్మంది, మమ్మీ టీచర్ 2 పెన్సిల్, నువ్వు వంటగదిలోకి వెళ్తే మమ్మీ టీచర్ 2 పెన్సిల్, బాత్రూంలోకి వెళ్తాను మమ్మీ వెళ్ళిపోతాం ఏంటి 2 పెన్సిళ్ళు, బెడ్రూమ్లోకి మమ్మీ వెళ్ళిపోతాం ఏంటి పడుకుని పోతాం ఏంటి 2 పెన్సిల్, ఒక తెల్లారు కొంటాను రా పడుకోరా మమ్మీ మధ్యలో లేచి 2 పెన్సిళ్ళు. ఇంక నీకు ఎలాగుంటుంది చెప్పండి? టీచర్ ఏమైనా తెమ్మంది, ఒక్కోసారి మ్యాప్ పాయింట్లు ఇప్పుడు ఉన్నాయో లేవో అలాంటివి ఏవో తెమ్మని చెప్తే మనం పీడించేస్తాం కదా, అది కొనివ్వకపోతే టీచర్ నాకు తెమ్మంది తెమ్మంది తెమ్మంది. అలాంటి పిల్లలంటే మీకు ఇష్టమవుతుందా? మిమ్మల్ని అడిగి వదిలేసి తర్వాత మీ మీద నిందారోపణ చేసే పిల్లలంటే మీకు ఇష్టపడతా? రెండూ మీకు చిరాకే కదా. కానీ వాస్తవం చెప్తాను, పిల్లలు ఎప్పుడైతే ఒకసారి తల్లిదండ్రులకు చెప్పేసి మా ప్రతి అవసరత ఎవరు తీర్చాలి, అదే వాళ్ళ నమ్మకం. వాళ్ళు ఇంక మిమ్మల్ని నుంచి ఏమీ సతాయించరు. తెల్లవారేపాటికి పుస్తకాలు పెట్టాల్సిన బాధ్యత, సర్దాల్సిన బాధ్యత, ఫుడ్ ఆడికి కావాల్సిన ఏమున్నాయో అన్నీ చూడాల్సిన పేరెంట్దే కదండి బాధ్యత. అలాగా మీరు ఎప్పుడైనా దేవుడికి అప్పచెప్పేసి నా ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడని పిల్లోడు అనుకున్నట్టు అనుకోగలరా? లోక 18 గుర్తొచ్చింది కదూ, మాట మాటకి సిగ్గుమాలి అడిగితే దేవుడు ఇచ్చేస్తాడని ఎవడో చెప్పాడు కదా మీకు, అది పట్టుకున్నారు కదూ. మాట మాటికి అడగమని సిగ్గు లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు దొరికిస్తాడని చెప్పినటువంటి విషయం అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర. ఈయన న్యాయవంతుడని తెలుసు కదా నీకు. కాబట్టి నువ్వు విస్తారంగా గోల పెట్టక్కల. మీరు ఏదైనా ఒకసారి ప్రార్థన చేసి సైలెంట్గా ఉండడం ఎంతమందికి తెలుసు? దేవుడు ఇస్తాడు, మా అమ్మ చూసుకుంటుంది, మా డాడీ నాకు ఇస్తాడు అనే కాన్ఫిడెన్స్ కలిగినటువంటి పిల్లల్లాగా మీలో ఎంతమంది మీ అవసరతలని దేవుడు తీరుస్తాడని వదిలేయగలరు? ఎస్ ఆర్ నో? ఒక్కసారి చెప్పాలంతే, 10 సార్లు చెప్పక్కర్లా. దేవుడు విననరకున్నట్లు ఆయన చెవులు ఏంటో, ఇవ్వలేకున్నట్లు ఆయనకి చేతులు, రెండు నీకు తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు అడిగేసి సైలెంట్గా ఉండండి, ఇంక మనకి సతాయించద్దు, అసలు మాట్లాడద్దు. ఒకసారి ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆ ప్రార్థనలో ఆ మాటలలో నువ్వు రెండోసారి రిపీట్ చేయకుండా ప్రార్థన చెయ్యి. వినపడిందా? అసలు సెకండ్ టైం లేదు. ప్రభువా నువ్వు మర్చిపోవద్దు ప్రభువా. ఎవరికి చెప్తున్నావు? ఏంటి అడ్వైజులు ఇస్తావేంటి దేవుడికి? చైర్లో కూర్చోండి, చైర్లో కూర్చోండి. సో ప్రతి సందర్భంలో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఆలోచించి చెప్పండి. ఎక్కడైనా సరే, ఏ పరిస్థితిలోనైనా సరే, అసలు ఏ మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దేవునికి ఒకసారి చెప్పాను, నా ప్రతి అవసరత దేవుడికి తెలుసు, నా గురించి ఆయన తీర్చేవాడై ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేయవాడై ఉన్నాడు, నా సహాయకుడు, నా విమోచకుడు, పరిశుద్ధుడు, సజీవుడు, నా తండ్రి విడిచిపెట్టినా, నా తల్లి మర్చిపోయినా, నా దేవుడు మర్చిపోవడం నాకు తెలిసిన తర్వాత నేను రిపీటెడ్గా మాట్లాడకుండా నేను ప్రార్థన చేసి ఒక్కసారి చేసి అది కూడా ఇది నా అవసరమైతే నీ చిత్తమైతే తీర్చని చెప్పి నేను వదిలేస్తాను. ఎంతమంది ధైర్యంగా ఉండగలరు? పిల్లల్లాగా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీకు ఏవో ప్రార్థనలు నేర్పించారా? ఇప్పటికే చాలా ముదురు ప్రార్థనలు వచ్చేసాయి, దీర్ఘ ప్రార్థనలు. మళ్ళీ ప్రార్థన మొదలుపెట్టామంటే ఆ 20 నిమిషాలు 60 నిమిషాలు మీరు లెక్క చూసుకుని ఏడిపించి దేవుడిని శోధించి ఆఖరికి యేసుప్రభువే భయపడిపోయి, అమ్మ నాయనో ఇవి నన్ను ఇండియాలోంచి వెళ్ళనివ్వదేమో, ఈ యాక్సెస్లోంచి వెళ్తే నేను పట్టేసి మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేసినట్టు ఆగేస్తుంది, ఇక నేను ఇచ్చేయాలి బాబోయ్ అనుకుని ఇచ్చేయాలేమో కదా. అలా కాదు. పిల్లలు ఎలాగైతే ఇలాంటి ప్రార్థనలో తండ్రి నా అవసరతలు తీరుస్తాడు, ఒక పిల్లవాడికి తండ్రికి ఒక అవినాభావ సంబంధం, ఒక తండ్రి పట్ల పిల్లలకి ఒక రకమైన పూర్తి స్థాయి నమ్మకం. ఆ నమ్మకం నీలో ఉంటే నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్తావు. నీ శరీరాన్ని శోధించబడనిచ్చేలాంటి స్థాయి కోరికలకు వెళ్ళనివ్వకుండా దాన్ని ఆపగలవా? పిల్లలు ఎంత లిమిట్గా ఉంటారో చూసుకోండి. నేను మళ్ళీ చెప్తాను. వీళ్ళు కొన్నిసార్లు కొన్ని బ్యాచీలు ఉంటాయి ఇక్కడ. అరే బాబు నా వైపు చూడండి, అందరు పిల్లలు ఇచ్చోండి. మీలో కొంతమంది ఉంటారు, ఏదైనా కావాలంటే వీళ్ళది ఇచ్చేంత వరకు పేసి వదలరండి, ఇవ్వాలి. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? అలా కింద పడి నాకు ఇవ్వాలి నాకు ఇవ్వాలి అనేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు? నాకు అది ఇవ్వకపోతే ఊరుకోను అని. నిజం చెప్పనా, అలా ఎంత పేచీ కూరోళ్ళు ఉన్నా సడన్గా మర్చిపోతారండి. నిద్రో లేకపోతే ఏదో అయిపోద్ది, ఆ తర్వాత మళ్ళీ దాని గురించి వాళ్ళు గుర్తుండదు. చూసారా? వాళ్ళు ఇంక మళ్ళీ మీరు గుర్తు చేస్తే తప్ప వాళ్ళకి అది గుర్తురాదు. అలాగే ఏడు చూరుకుంటారులే అంటారు వాళ్ళ అమ్మ. దేవుడు కూడా అంతే. ఏడవని 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 ఈడే ఆగుతాడు. ఈడనక అసలు నేను పట్టం ఏంటి? వీడు చంపుతున్నాడు రోజును. పొద్దున్న లేచినోడికే ముక్కు సీస్తాడు, ఏడుతాడు, కాసేపు ఆడే వదిలేదు. ఇప్పుడు పిల్లల్లాగా ఏడుసు వదిలేసేయడం కాకపోతే
నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడ దేవునికి నీ పిల్లల ఏడుపులు మానేసేలాగా నువ్వు దేవుని విసిగించకుండా కంఫర్ట్గా ఉండగలవు? ఏమంటే పిల్లల్లాగా మారడం, మార్పు చెందటం అది చిన్న విషయం కాదు. కానీ వాళ్ళ చేష్టలు చూస్తే మనం దేవుని చిత్తంలోకి ఎలా మారచ్చో నేర్చుకోవచ్చు. మీ ఇంట్లో పిల్లల్ని ఇచ్చేటప్పుడు దేవుడు ఆదాముని ఎలా తయారు చేశాడు చెప్పండి? పాలు తాగే పిల్లోళ్ళగా, అన్నం తినే మనిషిలాగా. అలా తయారు చేయగలిగినోడు నీ కడుపులో పిల్లోడిని ఎందుకు పెట్టుంటాడు ఆలోచించే ఎప్పుడన్నా? డేస్ బేబీగా పెట్టించి నీ కళ్ళ ముందు పెంచుతూ నీలాంటి రూపాన్ని పోలికలోకి తెచ్చి ఆడి కడుపులో నుంచి నీలాంటి మనిషిని ఉత్పత్తి చేసేలాగా స్థితిని ఎందుకు తెచ్చాడు తెలుసా? మీరు అలాగా మార్పు చెందాలని. నువ్వు పెరిగిన స్థితి నువ్వు మర్చిపోతావు. నువ్వు పెంచాల్సిన స్థితి నీ కళ్ళ ముందు ఉంటుందని నీ కూతురు నీ కొడుకుని నీ కడుపులో పుట్టిస్తాడు. వాళ్ళని చూస్తూ నేను ఇలా మారాలి అని నీకు అర్థం అవ్వాలి. అందుకు నీకు ఆ పునరుత్పత్తి వ్యవస్థను పెద్దవాడిని తయారు చేయగలిగిన దేవుడు పిల్లల్ని తయారు చేయడంలో ఒక రహస్యాన్ని పెట్టాడే. అది అర్థం చేసుకోవాలి. అరే పిల్లల్లాగా నేను ఇలా మారాలా, ఇలాంటి స్థితికి ఆలోచించాలి అని నీకు అర్థం అవ్వాలి. ఓకే, రెండో విషయం, కొంతమందికి మనకి ఆల్రెడీ తెలిసిన తర్వాత కొంతమందికి మొన్న ఎవరో చెప్తున్నారు, పిల్లలు ప్రార్థన చేస్తున్నారంట. ఏమనంటే, ప్రభువా నాకు స్కేటింగ్ బూట్లు, మా చెల్లికి లిప్స్టిక్ సెట్టు. ఈడేమో ఆ చెల్లిని రిక్వెస్ట్ చేస్తూ లిప్స్టిక్ స్టిక్. ఆ చెల్లేమో ప్రభువా మా అన్నయ్యకి స్కేటింగ్ బూట్లు, సైకిల్ కొనివ్వు. వీళ్ళిద్దరూ రిక్వెస్టింగ్ ప్రార్థనలు ఏంట్రా అంటే, ఈ రిక్వెస్ట్ అక్కడ, ఆ రిక్వెస్ట్ ఎక్కడ, ఇద్దరు కన్విన్స్ అయిపోయి దేవుడితో ప్రార్థన చేసేస్తారు. ఏం చేస్తున్నారు అని ఆ డాడీ అడుగుతుంటే, ప్రేయర్ చేస్తున్నాం, డిస్టర్బ్ చెక్కు. ఎందుకు వీళ్ళిద్దరు అడుగుతున్నవి ఏంటి? రైట్, మనలో కూడా చాలామందికి ఇలాంటి ప్రార్థన. లూకా సువార్త 12:18. లూకా 12:18. ఒక ఉద్యోగస్తులైనటువంటి చిరు ఉద్యోగస్తులు, పెద్ద ఉద్యోగస్తులు, ఏదో ట్యాక్స్ ఉద్యోగస్తులు, మొత్తానికి ఎవరో ఒకరు ఉన్నారు, నెలకి ఎంతో కొంత సంపాదిస్తున్నారు. మీరు బడ్జెట్ రేంజెస్లో చాలామంది ఆలోచిస్తారు, ఈ నెల నాకు ఎంత వస్తుంది, ఈ నెల నాకు ఎంత వస్తే దీన్ని ఇంత ఖర్చు పెట్టుకుందాం ఇలా ఉందని. ఇప్పుడు ఇంటి యజమాని ఇలా చెప్పాడు, జాగ్రత్తగా వినండి. ఇంటి యజమాని ఏమన్నాడంటే, ఈ నెలలో నాకు బోనస్ వస్తుంది, ఈ నెలలో నాకు ఇన్సెంటివ్ వస్తుంది, ఈ నెలలో నాకు హైక్ అప్రైజల్ అయింది దాని కూడా వస్తుంది, నాకు 4 ప్రోగ్రామ్స్ దొరికాయి, మొత్తానికి 5 లక్షలు వస్తుంది. మన జీతం 1,00,000. ఇప్పుడు ఎన్ని రేట్ వస్తుంది? 4 లక్షలు ఎక్స్ట్రా వస్తున్నాయి. ఏం కావాలి? అందరం ప్రార్థన చేసుకుందాం, మనకి ఇంకా కష్టాలన్నీ తీరిపోతాయి ఈ నెలలో, ఓకే అన్నాడు అనమాట. ఓకే, లూకా సువార్త 12:18 ఉన్న వ్యక్తే. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి. అంతే కదా, మరి ₹1,00,000 వచ్చేవాడికి ఇప్పుడు 4 లక్షలు ఒకసారి వస్తుందంటే ఏం ఆలోచిస్తారు చెప్పండి? కారు మార్చుదాం, కొట్లు విప్పి కొత్త కొట్లు, ఇల్లు పైన ఫ్లోర్ వేద్దాం, ఈ ఫ్లోర్ పక్కన అటాచ్మెంట్ ఆల్రెడీ 3 గోడలు ఉన్నాయి కదా, పైన కింద అయితే 2 రేకులు తగిలించేస్తే అద్దెకి వచ్చేద్ది, పక్కన చేసేద్దాం. ఆ పక్కన ఆ గ్యారేజ్లో కూడా కొంచెం పుట్టి పెట్టి చేస్తే అది ఇంకోటికి బ్యాస్లెట్కి అద్దెకిచ్చేద్దాం, కొట్లు పెట్టేస్తున్నాడు. ఇలాంటి ఆలోచనలు మిడిల్ క్లాస్ పద్మనాభం ఏం చేస్తాడు మరి? ఏదో ఆలోచిస్తాడు, దేవుడు ప్రార్థన చేయించి పాస్ట్ కనిపించి కొబ్బరికాయ కొట్టించి. నేను కొట్టడం లేని కొట్టేవాళ్ళు ఎంతమంది లేరు? ఏమయ్యా ఈ మూల ఎందుకు పెట్టావు, ట్యాప్ ఉండాలి కదా అన్నాడు. పాస్టర్కి మూలలో ట్యాప్ ఉంటేటి, స్టవ్ ఉంటేటి, క్రైస్తవుడికి ఏంటి ప్రాబ్లం? వాస్తు సెట్ అవ్వట్లేదు భయ్యకి. మొత్తానికి కొట్లు విప్పి కొత్తది కొట్టిద్దాం అనుకుంటున్నాడు ఈ బ్రదరు. అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని. అంటే 4 లక్షలు వచ్చిన తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుని షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి ఫలానా దగ్గర సైట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఆర్డీలో వేసి దాని తర్వాత దాన్ని తెచ్చి ఎన్ని ప్లాన్లో. మరి ఆడపిల్ల ఉన్నప్పుడు తప్పదు కదా పాస్టర్ గారు, ప్లానింగ్ వేసాడనమాట. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? నా ప్రాణముతో ప్రాణమా, ఈ నెలతో కష్టాలు తీరిపోతే 4 లక్షలు వస్తున్నాయి, కట్నం రబ్బులు కూడాను, కాబట్టి అంత జాగ్రత్తగా ఏం చేసుకుందాం, సైలెంట్గా మన 2 వీలర్ పాత బుక్ పొగొచ్చేస్తుంది వెనకతల, అందుకని రాయల్ ఎన్ఫీల్డ్ కొనేసుకుందాం, లేకపోతే ఒక చిన్న కారు కొనుక్కుందాం, లేకపోతే చిన్నగా ఏదైనా మన చిన్న పెట్టుబడి పెట్టుకుని, చిన్న షాప్ పెట్టుకుని, చిన్న లాంటి పెట్టుకుని అంత సుఖంగా ఆలోచిస్తున్నాడు. అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము. అమ్మయ్యా, కష్టాలు తీరిపోతే సుఖంగా ఉందాం, తినుము, హాయిగా తిందాం, బిర్యానీ రాత్రికి తెచ్చుకుని, త్రాగుము, చక్కగా డ్రింక్ కలుపుకుని తాగుదాం, సంతోషించమని చెప్పుకుందును. రాత్రి 12:30కి వెళ్ళి బీచ్ దగ్గర కూర్చుని ఆ జాక్ ఫ్రాస్ట్ ఐస్ క్రీమ్ తెచ్చుకుని
పక్కన ఇంకోటి ఏదో పొల్లంత దగ్గర నవ్వులుకుంటూ అలా బీచ్ చూసుకుంటూ, సముద్రమేమో హోరెత్తిపోయి నాకు నెమ్మది లేదు, నాకు నెమ్మది లేదు, నాకు నెమ్మది లేదు, చైనాలో వర్షాలు, పైనేమో దుబాయ్లో వర్షాలు, నాకు నెమ్మది లేదు, సముద్రాలన్నీ ఏడుస్తూనే ఉంటున్నాయి. హోరని శబ్దం విన్నారు ఎప్పుడైనా సముద్రం దగ్గర? హాయిగా ఉంటుంది అటు ఇడికి. సముద్రం నాకు నెమ్మది లేదని ఎగిరి కింద పడిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మీదకొచ్చి వెనక్కి అది పాడుతూ ఉంటే మనోడు చూస్తూ ఎంత ప్రశాంతంగా ఉందో కదా అని అలా ఆవిడతో అంటూ ఉంటే దేవుడు ఏమనుకుంటాడు? పరమందాసీనుడు, ఓ ఎర్రోడా, దానికి సునామీ రాబోతుందిరా, నీ హృదయంలో సమాధానం ఎలా ఉందిరా అనుకోడు దేవుడు. అప్పుడు అనుకుంటున్నాడు, సుఖించు నా ప్రాణమా అంటుంటే దేవుడు ఏమన్నాడంటే, అయితే దేవుడు వెర్రివాడా బ్రదరు అన్నాడా, వెర్రివాడా, జ్ఞాని అన్నాడా, ఓ మై డియర్ వైజ్ మ్యాన్ అని పిలిచాడా? ఏమన్నాడు? వెర్రివాడా. వెర్రోడా అంటే అర్థం ఏంటి? పిచ్చోడా. అసలు దీని గ్రీక్ వెర్షన్లో చదివితే ఇంకో పెద్ద పదం ఉంది, చెడ్డాలమైన పదం ఉంది. ఊరు బయట కట్టేస్తే ఎలాంటి కేకలేస్తాడో అలాంటోడు పదం అది. అంటే ఎవడాడు? పిచ్చోడు. ఒక పిచ్చోడా, నీకు అసలు రూపాయికి డాలర్కి తేడా తెలియనోడు చిత్తు కాగితం పట్టుకుని సిగరెట్ కాగితం ముక్కలు పట్టుకుని బతుకుతూ డబ్బులు దొరికే అన్నట్టే ఉంటుందిరా. పిల్లలు ఎప్పుడైనా చూసారా? వాళ్ళకి మీరు ఏదైనా దొంగ నోట్లు ఆడుకునే నోట్లు ఉంటాయి కదా, అవి పట్టుకుని వాళ్ళు ఎంత ఆనందిస్తారు. మీరెవ్వరు ఆడుకోలేదా చిన్నప్పుడు? ఏది సిగరెట్ ప్యాక్ ముక్కలు పట్టుకుని ఈ ఒక్కొక్క ప్యాకెట్కి ఒక్కొక్క వాల్యూ వేసుకుని మీరే లిమ్కా డొక్కి 10 పైసలు, థమ్సప్కి 20 పైసలు ఏవో వేసుకుని మీరేం చేసుకున్నారు వాటిని? అప్పుడు మీకు డబ్బులు విలువ తెలుసా? దాని ఆస్తి అని మీరు ఎలా అనుకున్నారు? ఒకసారి మా అమ్మగారు నన్ను బాగా కొట్టిన గుర్తు. ఎందుకో తెలుసా? రాత్రి పడుకునేటప్పుడు 2 జోబులు నిండిపోయిన గోళీలు వేసుకుని పడుకున్నాను. గోళీలు ఎక్కడ దాచితే తమ్ముడు తీసేసుకుంటారో లేకపోతే ఫ్రెండ్స్ పట్టుకుపోతారని జోబులు పడుకుంటే తెల్లారికి చెత్త కొట్టారు. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఎందుకురా ఇది దాచుకున్నావు అంటే, నా అవి విలువ ఏమైనా ఉందా? పావలాకి 5 పైసలకు ఒకటి వచ్చేసేదండి. 5 10 పైసలు అన్ని ఫ్రీ. అది మనకు ఆ టైంలో ఏంటి? ఇప్పుడు ఈ వయసులో ఈ పిల్లలకి అది ఎంత? కానీ ఈరోజు నీ మనసులో డబ్బుకి ఎంత విలువ ఉంది? అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? ఓ ఎర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణమని అడుగుచున్నారు, నీ డబ్బు దాచుకో, నువ్వు ఎక్కడ పెడతావు పెట్టు, దేని మారుస్తావు మార్చు, దేనికి ఇన్స్టాల్మెంట్ కడతావో, దేనికి ఈఎంఐ కడతావో, దేనికి క్లియర్ చేసి దేనికి పెడతావో పెట్టు, లాస్ట్కి రాత్రికి నీ ప్రాణం నేను అడుగుతున్నానంటే అప్పుడు ఏమైపోతాడు? ఇప్పుడు పిల్లలు ఇలాంటి బాధ్యత బాధ ఏమైనా వీళ్ళకు ఉందా? తెల్లారు లేచిన వెంటనే మమ్మీ ఫీజు కట్టావా అని అడుగుతాడు, అంతే. ఇప్పుడు కట్టాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడిది. చిన్నపిల్లోడు మాట్లాడితే పలకాల్సింది దేవుడిది, బాధపడాల్సింది ఆడిది. వీడికి అనవసరం ఎలా తెచ్చి కడతావు, అవసరమా? ఇప్పుడు మీ అవసరం ఏంటి చెప్పండి? దేవుడు నాకు ఇస్తాడనా, లేకపోతే ఎలాగో ఒకలాగా ప్రభా ఆడితో మాట్లాడు, మా మేనేజర్ దగ్గరికి వెళ్తాను ఆడిని ఒప్పించు, మా క్యాషియర్ దగ్గర డబ్బులు ఉండేలోకి చూడు, ఏంటి మ్యాపింగ్ అంతా నువ్వేస్తున్నావేంటి? ఇప్పుడు అవసరతలు తీర్చుకోవటం వీళ్ళకి తెలుసు, కానీ వీళ్ళు మీ దగ్గరికి వచ్చి, మీ పిల్లలు మీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఎంతో ఉదారంగా వదిలిపెడతారు మీ మీద. ఫీజు కట్టాలి, ఏం చేయాలి, నానా బాధ నువ్వే పడాలా. వాళ్ళకి హ్యాపీగా కూర్చొని ఒకటే మాట చెప్తారు, ఏంటి నువ్వు కట్టలేదా, నన్ను బయట నుంచో పెట్టిందంట, నువ్వే బాధపడిపోవాలా. అమ్మ ఎలాగొకలాగా ఒప్పు సొప్పు చేయ నీ తిప్పలబడ. దేవుడి యొక్క ఉద్దేశంలో నువ్వు ఎలాగైతే అలాంటి చిన్నపిల్లలాగా నీ డిమాండ్ దేవుడికి ఇచ్చి సైలెంట్గా ఉండగలిగితే, తండ్రికి ఇచ్చి వదిలేయగలిగితే, ఆ పర్లోకపు తండ్రి పిచ్చి పిచ్చి ప్లాన్లన్నీ మానేసి నా ప్రభు పక్షంగా నా ప్రాణమే విలువైంది కాబట్టి నా ప్రాణాన్ని రక్షించడానికి దేవుడు ఏమైనా చేస్తాడని నమ్మగలగడం పిల్లలకి తండ్రి మీద ఉన్నటువంటి లక్ష్యం. అంత లక్ష్యం ఉందా నీకు? ఇంకో మాట చెప్తాను. చాలామంది ఏమనుకుంటారంటే చాలాసార్లు ఈ మాట చదవండి అర్థమవుతుంది. మత్తయి సువార్త 13:44 13:44. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. దేవుని రాజ్యం ఎలాంటిదా ఉంటుందంట? పొలములో దాచబడిన ధనమును పోలి ఉంటుంది. ఏమంటే అదే ఎక్కడ ఉంటుందో నీకు తెలియదు, ఎవరి పొలంలో ఉందో తెలియదు, కానీ మొత్తానికి ఆ పొలంలో పనిచేయడానికి వెళ్తే దొరికింది. అప్పుడు అది ఏం చేస్తాడు చెప్పండి? ఆ పొలంలో మంచి ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఇప్పుడు ఉన్నది నా దగ్గర చాలా విలువైంది, కానీ వాడు అది కావాలి అనుకున్నప్పుడు దానికోసం ఉన్నదంతా అమ్మేసి దాన్ని కొనుక్కోవడానికి వెళ్తాడా లేదా? పరలోక రాజ్యం చాలా విలువైందని నీకు తెలిస్తే నీకు ఇంపార్టెంట్ అనుకున్న ప్రతి పనిని వదిలిపెట్టేసి, ఏ ప్రయారిటీనైనా పక్కకు పెట్టేసి, ఏ వస్తువునైనా క్యాన్సిల్ చేసి
దేవుని దగ్గర, దేవుని పొలములో ఉన్న ఆ జ్ఞాన సంబంధమైన విత్తనాలను పట్టుకెళ్ళాలి, ఆ ముత్యాన్ని పట్టుకోవాలి, ఆ వాక్కును పట్టుకోవాలి, ఆ ఆత్మను పట్టుకోవాలి, ఆ సందేశం పట్టుకోవాలని ఎంత ఎక్కువ ప్రయారిటీకి నీవు మొత్తం వదులుకుని, అమ్ముకుని, నష్టపరుచుకుని అదేదో తెచ్చుకోవటానికి దేవుని రాజ్యం దగ్గరికి వచ్చేస్తాడంట, ఆ పొలం దగ్గరికి వచ్చేస్తాడంట. అలా ఎప్పుడైనా నీ ఫంక్షన్లో, నీ పెళ్ళిళ్ళు, నీ పేరంటాలు, నీ చుట్టాలు, నీ బంధుత్వాలు అన్నిటినీ వదిలేసి దేవుని యొక్క రాజ్యమును దొరికించుకునే, దేవుని యొక్క వాక్కు దొరికే ఆ సందర్భం కోసం మొత్తాన్ని వదిలేసి అక్కడికి వెళ్ళిపోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశావా? అలా వెళ్ళగలిగావా? కానీ కొన్ని ప్రయారిటీస్ దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లలకి అది ఎంతో ఇంపార్టెంట్. మీరు గమనించండి, వాళ్ళకి సండే స్కూల్, చిల్డ్రన్ చర్చ్ మనం ఏదో పెడతా ఉంటాం. మీ అందరికన్నా ఫస్ట్ తయారయ్యేది ఎవరు? పొద్దున్న ఈ టైం ఉంటే ముందు వాళ్ళు తయారవుతారు. ఫస్ట్ తయారైన వెంటనే ముందు సతాయించేది ఏంటి? నిన్ను చర్చికి వెళ్ళమా, అమ్మ చర్చికి వెళ్ళమా, అమ్మ తీసుకెళ్ళవా, నాన్న రావా చర్చికి, టైం ఉందా, మళ్ళీ వస్తాడు. టైం అయిపోతుంది. వీడు బైబిల్ పట్టేసుకుని, చెప్పులు వేసేసుకుని రెడీ అయిపోయి, ఇప్పుడు తండ్రి సినిమా వేసి కూర్చున్నాడు అనుకోండి, కొడుకు ఎక్కడ ఉంటాడు? ఖచ్చితంగా పక్కన కూర్చుంటాడు. అమ్మ సీరియల్ వేసి ఉండే అందనుకో, అప్పుడు ఎక్కడ ఉంటుంది కూతురు? అక్కడే ఉంటుంది. ఇప్పుడు పొలాన్ని మొత్తం దాచుకుని అక్కడ ధననిధి ఉందని తెలిసి ఉన్నదంతా అమ్మి దాన్ని కొనుక్కోవడానికి పెట్టగలిగేంత ఆ జ్ఞానము కలిగినంత స్థాయి మనకుందా? అంత ఇంపార్టెన్స్ దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ విలువైనటువంటి రాజ్యం కొరకు పరుగెత్తే స్థాయి ఉందా? ఆ స్థాయిలోకి మనం రాగలగాలి. దేవుని యొక్క రాజ్యం యొక్క విలువకు వాళ్ళు ఎంతదైనా వదిలేసుకుంటారంట. ఆ స్థాయికి కలిగినట్లుగా ఉండగలగాలంట. చూడండి 21వ అధ్యాయము మత్తయి 21:30 చెప్తాడు. ఇద్దరు మనుషుల గురించి చెప్తాడు అక్కడ. మాథ్యూ 21:30. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదును అనెను కానీ పోలేదు. ఒకడు వెళ్తానన్నాడు, వెళ్ళలేదంట. వీడి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఏదైనా ఓ పని చెప్పామనుకోండి, వెళతాను అని వెళ్ళనోడంటే ఇష్టమా, వెళ్ళను అని వెళ్తానన్నోడంటే ఇష్టమా? మన ఇంట్లో ఈ ఇద్దరు రెండు రకాల పోలికలు మన ముందు ఉంటారు పిల్లలు. ఈ రెండులో ఒకళ్ళు ఏమంటారండి, నువ్వు చేయండి, నేను చెయ్యను అంటది, అదే చేస్తుంది వెళ్ళి. ఇంకోడు నీకెందుకు నేను చేస్తానంటాడు, నువ్వు నిద్రపోయిపోయాడు, ఆడు నిద్రపోతాడు వచ్చి ఏమంటే మర్చిపోయి అనేస్తాడు. ఈ ఇద్దరి మధ్యలో జరుగుతుండేటప్పుడు పోయేదను అని పోలేదు అనేటువంటి మాట మనలో ఉంటుంది. ఇప్పుడు పిల్లలు చేస్తాను అనేటువంటి ఆ ఇష్టమైనటువంటి పనికి, వాళ్ళని చేయించగలిగే పనికి వాళ్ళ ప్రోత్సాహం ఎలా ఉంటుందో, మనలో దేవుని కొరకు ఆ ఇష్టమైన పనికి చేయగలిగిన ప్రోత్సాహంలో మనం ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చామా? రియల్ ప్యాషన్ టు వర్క్ సంథింగ్ ఫర్ గాడ్. దేవుడు చెప్పిన పనుల్లో ఆయన చెప్పిన చాలా సందర్భాలు ఉన్నాయి. అవి మనకి చాలా విషయాలు తెలుసు, కానీ మనం చేయట్లేదని మనకు తెలుసు. ఆ చెయ్యలేని పనులు చెయ్యటానికి ఇష్టపడిన పద్ధతిలో పిల్లల్లాగా మనం ప్రయత్నం చేశామా? ఈ పిల్లల్లో మీకు తెలుసో లేదో, నేను చిల్డ్రన్ సైకాలజీ టీచ్ చేసేటప్పుడు జూనియర్ గ్రూప్ అని ఒక గ్రూప్ని క్రియేట్ చేస్తాం. వాళ్ళు 11 నుంచి 14 లోపు ఉండేటువంటి సంవత్సరాలు, 11, 12, 13, 14 కూడా అనక్కర్లా, 13. ఈ గ్రూప్లో ఉండేటువంటి పిల్లలు 10 నుంచి కూడా తీసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో 10 నుంచి 13 ఏళ్ల మధ్యలో ఉండే ఈ 3 years గ్యాప్, 4 years గ్యాప్లో పిల్లల్ని మీరు ఎలాంటి పనులు చేయనా వాడేసుకోవచ్చాలని. చిన్న పనులు కాదు, ఎలాంటి పనులైనా మీరు చేసుకోవచ్చు. పెద్ద తాడి చెట్టు చూపించేవారు, దీన్ని నరికేంట్రా అని చెప్పి చిన్న కత్తిస్తే మొత్తానికి వాళ్ళు వెనక ముందు చూడకుండా కింద మీద పడి దాన్ని నరికేస్తారు. తెలుసా? దానిలో ఇంజనీర్లు ఉంటారు, దానిలో ప్లానర్స్ ఉంటారు. దాన్ని ఎలా కొడితే ఎలాగొస్తా వాళ్ళు ఏవో ప్లాన్ చేసేసుకుంటారు. చాలా ఎనర్జెటిక్. అరే అది ఎక్కేంట్రా అన్నాం అనుకో, వెనక ముందు చూడరు, మొత్తం జట్టు కట్టేసి ఎక్కిస్తారు. బలమైన పనులు చేస్తారు, దృఢమైన పనులు చేస్తారు, శక్తి కలిగిన పనులు చేస్తారు. సిగ్గుపడరు, భయపడరు, బిడియం ఉండదు. అలా పిల్లల్లాగా మనం ఎప్పుడైనా చెయ్యమన్న పనిని చేస్తానికి ఇష్టపడిన పద్ధతిలో ఆ సంకల్పంతో చేయటం కానీ, దేవునికి ఇష్టమైన పద్ధతిలో చేయటానికి కావాల్సిన ఆ వేగిరిపాటు కానీ మన హృదయాల్లో పిల్లల్లాగా ఎప్పుడైనా వచ్చినాయా? కొన్ని పనుల్లో దేవుని కొరకు మీ సొంత పనులకు మీరు ఎలాగో తిప్పబడతారు, అది కాదు. అయితే ప్రమాణం ఏంటంటే, పోయేదనని పోలేనటువంటి పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో ఎందుకు అలా చేస్తామనే విషయానికి ఒక హెచ్చరిక ఉంటుంది. చెయ్యమని పని చెయ్యకుండా, లూకాసు వార్త 6వ అధ్యాయము 46వ వచనం, లూక్ గోస్పెల్ చాప్టర్ 6:46. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక, అంటే చెప్పినవేమి చెయ్యమంట. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఆయన ఏమంటున్నాడంటే, మీరు చెప్పింది చేయకుండా నా దగ్గరికి వచ్చి యేసు ప్రభువా నాకు అలా చేయి, యేసు ప్రభువా నాకు ఇలా చేయి అని పిలిస్తే ఆయన ఏమంటాడు చెప్పండి? మీరేం చెప్తారు మీ పిల్లలకి? చెప్పండి. చేసిన పిల్లలకి మీరు ఇస్తారా?
చెయ్యని పిల్లలకి అరిస్తే మీరు పిలుస్తారా, పలుకుతారా? మీ పిల్లలు ఏమైనా మీరు చెప్పిన పని ఇష్టంగా చేస్తేనే చేస్తారు. వెళ్తానని వెళ్ళకపోతే ఆడొచ్చి దేవా దేవా డాడీ డాడీ అంటే దేవుడు పలుకుతాడా? తండ్రి పలుకుతాడా? పలకడు. మరి మనం పిల్లల్లాగా ఇష్టమైనటువంటి పనిని చేయటము, కష్టమైన పనిని మానేయడం మాని దేవుని పని ఏదైతే ఉందో అది ఇష్టంగా చేసి నువ్వు దేవా అని అంటే ఆయన మనల్ని ఏమవుతాడట? పలుకుతాడట. అలా ఎప్పుడైనా నువ్వు దేవుని దగ్గర నుంచి పలుకు విన్నావా? ఆయనకు నచ్చినట్లుగా, ఆయన చెప్పినట్లుగా నేను ఇది చేశాను అన్న దృఢమైన నిశ్చయంతో నీ హృదయంలో ఎప్పుడైనా దేవుని మాట వినపడిందా? బడా నమ్మకమైన దాసుడు అన్నాడా నిన్ను? ఆయన అన్నాడు కదా, 7వ అధ్యాయం మత్తయి సువార్త 21 7:21 చెప్పాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే, మనం పిల్లల్లాగా మారాలంటే మనం ప్రార్థన నేర్చుకోవాలా, ఆ క్రియ చేయటం నేర్చుకోవాలా? ఇప్పుడు పిల్లలకి ప్రార్థనలు వచ్చా పనులు చేయడానికి ఇష్టపడతారా చెప్పండి? మీరు ఎన్ని ప్రార్థనలైనా నేర్పండి, వాళ్ళకి తెలిసిన స్టాండర్డ్ ప్రార్థనలు రెండే ఉంటాయి. గాడ్ బ్లెస్ మమ్మీ, గాడ్ బ్లెస్ డాడీ, గాడ్ బ్లెస్ మై టీచర్, గాడ్ బ్లెస్ మై ఎడ్యుకేషన్. అని మీకు బ్రదర్ ఉంటే గాడ్ బ్లెస్ మై బ్రదర్, ఇంకేమన్నా బ్లెస్ మై ఫుడ్, గివ్ మై ప్రొటెక్షను, ఇంకేవో చిన్న చిన్న మాటలు. ఇలాంటి అమాయకంగా చేసే వాళ్ళ ప్రార్థనల కన్నా మీరు చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయి? మీరు చేసే ప్రార్థనలో చాలా గుర్తులు, జ్ఞాపక శక్తులు, ఎక్కడెక్కడో విషయాలపై, అంశాలపై విజ్ఞాపనలు, ఇవేమైనా వాళ్ళ దగ్గర ఉంటాయా? ఇప్పుడు ప్రభువా ప్రభువా అని చెప్పింది చెప్పినట్లుగా చేసే పిల్లలకి, పలికే తండ్రికి, చెయ్యని మనకి, చేసే ప్రార్థనలకి దేవుడు పలుకుతాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎన్నో ప్రసంగాలు విన్నావు, ఎన్నో పరిస్థితులు నీ దగ్గర ఉన్నాయి. చెప్పినవి చెప్పినట్లుగా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమందిని చేస్తున్నాం? విన్నవన్నీ చేస్తున్నామా? ఈయన మాటలు చొప్పున విని వాటి ప్రకారము చేస్తేనే బండ మీద కట్టిన ఇల్లు, లేకపోతే ఇసుక అన్నాడు. మరి దేవుని మాట ప్రకారం చెయ్యాలి అని తెలిసినవక చాలామంది పిల్లలు వాళ్ళు వాటిని చేసిన వెంటనే ఎంత ధైర్యంగా వస్తాయో తెలుసా? మమ్మీ నువ్వు చెప్పిన పని నేను చేశాను అన్న, నీకు నచ్చినా నచ్చకపోయినా వాడు చేశాడు అన్నప్పుడు నీ రిజల్ట్స్ వేరేగా ఉంటాయి, నీ రెస్పాన్స్ వేరేగా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి బ్లెస్ చేస్తావు. నీ దేవుడు నీ నుంచి అలాంటి డిమాండ్ ఎదురు చూస్తున్నాడు. అలా ఎప్పుడైనా మీరు మీ పిల్లలకి ఆ పనులు చూసినప్పుడు నన్ను కూడా దేవుడు ఇలాగే చెప్పిందల్లా చేసి నేను దేవా అంటే దేవుడు నాకు సహాయం చేస్తాడని ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వచ్చావా పిల్లల్లాగా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, పిల్లలు దేవుని రాజ్యానికి వెళ్ళటానికి వాళ్ళకి అర్హత కలిగి ఉండేటువంటి పద్ధతికి వాడు పాపియా కాదా అన్నది లక్ష్యం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ పాపముకు విమోచన కార్యం యేసు ప్రభు ద్వారా జరిగింది, అలాగని పాపంలో ఉంటానంటే నేను తీసుకెళ్ళడు. కానీ పిల్లలకి ఆ పాపం అంటే ఏంటో తెలిసే లోపే దేవునితో సంబంధం అనేది తెలిసినప్పుడు ఒక తండ్రితో తల్లితో ఇంటిలో ఎలాంటి ఆత్మీయ సంబంధాన్ని అయితే పెంచుకుంటారో, ఎలా నమ్ముతారో, మనల్ని ఎలా విశ్వసిస్తారో, ఎలా అమాయకంగా మన మీద వారి నమ్మకాన్ని ప్రకటిస్తారో, ఆ స్థాయిలో నువ్వు దేవునికి మీద ఆనుకోకపోతే నీ బ్రతుకులో ఎప్పటికీ దేవుని రాజ్యం రాదు. భూమి మీద నువ్వేదో కొత్త గొప్పడుగా చెప్పుకుంటారేమో, దేవుడు నన్ను బ్లెస్ చేశాడని నువ్వు చెప్పే సాక్ష్యాలకి చాలామంది ఒప్పుకుంటారేమో, అందరూ దీవెనలు ఇస్తారేమో, కానీ దేవుడైతే దేవుని రాజ్యంలో నీకు స్థానం ఇస్తానని ఆయన ఎక్కడ కూడా నమ్మడు, ఇష్టపడు. ఒకసారి ఆలోచించండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 37వ వచనం, 13:37. అందుకు ఆయన ఇట్లా నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. మంచి విత్తనాలు విత్తేవాడు ఎవరండి? మనుష్య కుమారుడు. ఎప్పుడైనా మనిషి కుమారుడు చెడ్డ విత్తనాలు విత్తాడా? ఏ తండ్రి అయినా పిల్లలకి చెడు నేర్పిస్తాడా? నిజంగా చెడు నేర్పించాడు. అయితే ఆ తండ్రికి అది చెడు అని తెలియకపోవచ్చు, లేకపోతే ఒక చెడ్డ దుష్ట ప్రవర్తన ఎప్పుడు వస్తుందో చెప్తాను. నేను కష్టపడినట్లు నా పిల్లలు కష్టపడకూడదు అనుకునేటువంటి ఏ తండ్రి అయినా పిల్లల్ని చెడు చేసేస్తాడు. ఏ తండ్రి అయినా నేను బాధలు పడ్డాను, నా పిల్లోడు బాధపడకూడదు అనుకున్నప్పుడు మీరు ఏ పిల్లనైనా మీరు పెంచితే వాళ్ళు చెడిపోతారు. అసలు ఆ దృక్పథమే తప్పు. ఆ దృక్పథంలో నీ మైండ్ చెడిపోయిందంటే ఖచ్చితంగా నీ సంసారం చెడిపోద్ది. నీ నెక్స్ట్ జనరేషన్ దేశానికి ఒక నక్సలైటో, ఓ ప్రమాదకరమైనటువంటి ఒక ఉగ్రవాదో తయారవబోతున్నాడు. ఆడపిల్ల అయినా సరే తిరిగేలేదు, ఆ సంసారాలు నాశనం చేసే తయారవుతుంది. కాబట్టి మీరు ఎలాంటి తల్లిదండ్రుల్లో చూసుకోండి. అసలు మీ పిల్లల్లో నేను పడ్డ కష్టం నా పిల్లడు కష్టపడకూడదు అన్న కాన్సెప్ట్ మీకు ఉండకూడదు. పిల్లల్ని పిల్లలాగే పెంచాలంతే. వాళ్ళన్నీ నేర్చుకునే పెరగాలి, మీరు ఎలా పెరిగారో వాళ్ళు అలాగే పెరగాలి. అలాగని మీరు ఉగ్రత రూపంలో మీరు ధరించకూడదు. అయితే ఇక్కడ మంచి తండ్రి ఎలాంటి వాడంట? మంచి విత్తనాలు విత్తాడంట. పొలము లోకము. పొలం ఏంటి? లోకము. అంటే ఎక్కడుంది ఇప్పుడు? లోకంలో ఉంది. నెక్స్ట్ మంచి విత్తనములు రాజ్య సంబంధులు. మంచి చెప్పే పరిస్థితి అంతా ఎక్కడుంటుంది? పిల్లలకి ఎప్పుడైతే రాజ్య సంబంధులుగా ఉంటాం.
గురుగులు దుష్టుని సంబంధులు. ఓకే, 41కి వచ్చేయమ్మా. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. నీతిమంతులుగా ఉండవలసినటువంటి ఆ మంచి విత్తనాలను పట్టుకున్నటువంటి పిల్లలేమో సూర్యుని వలె తేజవంతులై దేవుని సన్నిధిలో నీతిమంతులుగా ఉంటారు. ఈ దుష్ట సంబంధమైన విత్తనాలు పడినటువంటి పిల్లలందరూ ఏమవుతారట? అగ్నిగుండంలో పడవేయబడతారు. ఎవరు దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు? విత్తింది ఎవరు? మనుష్య కుమారుడు. అన్ని మంచి విత్తాడా లేదా? దేవుని యొక్క విషయాలలో అన్ని మంచి విత్తనాలు వింటూ నీలో చెడు ప్రవర్తించే దుష్టుని సంబంధమైన విత్తనాలను కూడా మనలో పెరిగితే, ఏర్పాటు చేసిన దేవదూతలు ఏమాత్రం రికమెండేషన్లో కన్సిడరేషన్స్ ఇవ్వకుండా తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? నరకంలో పడేస్తున్నారు. అంటే ఎప్పుడైతే ఈ పరిస్థితుల్లో ఈ పిల్లల జీవితాలు నష్టానికి అవకాశం తీసుకుంటున్నామో ఆ పరిస్థితుల్లో ఏమాత్రము కూడా దేవుడు బాధపడడు, కనికరపడు. అయ్యో వాళ్ళు నష్టపోతున్నారని అనుకుంటాడా? అందుకనే మీ పిల్లల్ని రాజ్య సంబంధులుగా చేస్తారా? వాళ్ళతో పాటు మీరు రాజ్యంలో చేరుతారు. వాళ్ళని దుష్ట సంబంధులుగా మీరు పెంచుతారా? వాళ్ళతో పాటు మీరు కూడా నరకంలో కాలుతారు. డెసిషన్ ఎవరిది ఇప్పుడు? విత్తుతున్న తండ్రి యొక్క ఆ మంచి కుమారుడుగా మంచి విత్తనాలు విత్తే జీవితాల్లో మీరు పిల్లల్ని పెంచితే మంచి పరిస్థితుల్లోకి వస్తారు. ఆ మంచి విత్తనాలు ఎక్కడ ఉంటాయి? దేవుని వాక్యంలో ఉంటాయి. దాటి మీరు ఎక్కడి నుంచైనా మీ సొంత జ్ఞానం వాడితే, మీ తెలివితేటలు వాడితే, లేదా మీ అనుభవాలు వాడితే మీరు పిల్లల్ని పోగొట్టుకుంటారు, మీరు కూడా రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. ఎంత కఠినంగా ఉంటుందో బోధ చూడండి. అందుకని దేవుని యొక్క పిల్లలు ఖచ్చితంగా 3 పద్ధతుల్లో ఆలోచన కలిగి ఉంటారు. నెంబర్ 1, వాళ్ళు కంప్లీట్గా దీనత్వం, హంబుల్నెస్ కలిగి ఉంటారు. వాళ్ళు డిపెండెన్సీ కలిగి ఉంటారు. కంప్లీట్ దీనత్వం కలిగి ఉంటారు. వాళ్ళు ఆధారపడతారు, డిపెండెంట్గా ఉంటారు. నెంబర్ 2, వాళ్ళు నమ్మకత్వాన్ని కలిగి ఉంటారు. ఇన్నోసెంట్గా ఉంటారు, అమాయకంగా ఉంటారు. వాళ్ళు చాలా అమాయకంగా ఉంటారు. నెంబర్ 3, వాళ్ళు ప్రతిసారి మార్పు చెందటానికి, మార్పు జరుగుతూ ఉండడానికి ఇష్టపడతారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు మార్పులను అలవాట్లుగా మార్చుకుంటూ ఉంటారు. మీ పిల్లలకి చాలా హ్యాబిట్స్ మీరు మార్చారా లేదా? వాళ్ళు ఎదుగుతూ కొత్త కొత్త హ్యాబిట్స్ నేర్చుకున్నారా లేదా? మరి మీ స్పిరిచువల్ హ్యాబిట్స్ పెరిగాయా తగ్గాయా? అలాగుండిపోయారే. వయసులతో పాటు మీరు స్టాండర్డ్ అయిపోయి ఎక్కడో చోట ఉండిపోయారే, పెరగలేదే. మరి ఆత్మీయ అలవాట్లు మీలో మీ పిల్లలు ఏజ్తో పాటు స్కూల్తో పాటు బాడీతో పాటు మైండ్తో పాటు హ్యాబిట్స్ చాలా మార్చుకుంటూ వస్తున్నారు. వాళ్ళు పెరిగిపోతున్నారు. మనం ఎక్కడా పెరగలేకపోయాం, మనం అక్కడే ఉండిపోయాం. మీ అవసరతలు తీర్చుకుంటున్నారు తప్ప, కోరికలు తీర్చుకుంటున్నారు తప్ప అలవాట్లను మార్పులుగా మనం మార్చుకోలేకపోతున్నాం. మరి దేవుని యొక్క రాజ్యంలోకి వచ్చే మనం మార్పు కలిగినటువంటి వారంగా చెందకపోతే, అలవాట్లలో మార్పు చెందకపోతే మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి అవకాశం లేదు. మరి శరీరం ఎంత సహకరించాలి, ఎంత లోబడాలి, ఎంత నలిగిపోవాలి, ఎంత కోల్పోవాలి, ఎంత దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి ఒకసారి ఆలోచించండి. మార్నింగ్ నా దగ్గరికి ఒక బాబు వచ్చాడు. వాడిని చూసి అన్నాను, నువ్వేమైనా మిలిటరీకి వెళ్తావా అన్నాను. ఎందుకన్నా అలాగ అడిగారు. మిలిటరీకి వెళ్తే నీ మొత్తం గుండంతా కరెక్ట్గా చక్కగా గురికేస్తారా అన్నా. అంటే ఇష్టంగా పెంచుకుంటుంటే ఏటన్నా మీరు అలాగన్నారు అన్నాడు. నువ్వు దేవునికి ఇష్టంగా మారాలంటే నీకు ఇష్టంగా ఉన్నట్టుని కొన్ని వదులుకోవాలరా అని అంటే, అన్న లాస్ట్లో కూర్చుంటానన్నా, నా వైపు చూడకుండా అన్నాడు. నేను చూస్తుంటేనే నీకు బాధ కలుగుతుంది, దేవుడు చోట నుంచి తప్పించుకోగలవా? ఒక అలవాటు చిన్నప్పటి నుంచి వీళ్ళకి నేర్పుతాం, కానీ వాళ్ళు కొద్ది సమయాలకి కొన్ని పరిస్థితులకు వచ్చినట్టుకి వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ ఇష్టంలోకి వెళ్తారు. ఎప్పుడు వేస్తారు చెప్పండి? పిల్లలుగా ఉండేటప్పుడు వాళ్ళకి మీరు చెప్పినవి చేస్తారు. పెద్దోళ్ళు అయ్యాక ఏమవుతారు? వాళ్ళకి నచ్చింది. ఇప్పుడు మీరు పెద్దోళ్ళ చిన్నపిల్లల చెప్పింది చేస్తున్నారా, నచ్చింది చేస్తున్నారా? నచ్చింది చేస్తే పెద్దోడివి, చెప్పింది చేస్తే పిల్లోడివి. పిల్లోడు దేవుని రాజ్యంలో ఉంటాడు, పెద్దోడు గ్యారంటీ లేదు. నేను చెప్పట్లే, బైబిల్ చెప్తుంది, గ్యారంటీ లేదు. ఇప్పుడు నీకు నచ్చింది చేయటానికి వదిలేసి దేవునికి ఇష్టమైన చేద్దామని అనుకుంటే నీ శరీరం సహకరిస్తుందా? తిరుగుబాటు చేయదు. కాబట్టి ప్రతిసారి పోరాటం ఏంటది. నీ పిల్లోడు ఒక్కసారి ఎవరైనా నమ్మడం ప్రారంభిస్తే, నువ్వు 2 రెళ్ళు 4 అని చెప్పినా, మీ టీచర్ 2 3 6 కాదు 9 అని చెప్పినా ఎవరు నమ్ముతాడు? అయిపోయి. నువ్వు అలా నమ్మకాన్ని నీ బిడ్డల విషయంలో వాళ్ళు ఎవరినైతే నమ్ముతున్నారో అలాంటి నమ్మకత్వం నీకు నీ దేవుని మీద ఉంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు. ఆలోచించు. ఈరోజుకి మనం ఇంకా పిల్లల్లాంటి వారంగా అలవాట్లు మారలేదు, రూపం ఎలాగూ మారదు, కోరికలు ఎలాగూ తగ్గవు. కానీ పిల్లల లాంటి యొక్క పరిస్థితుల్లో మార్పు చెందకపోతే
మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళగలమా? చాలా కష్టం కదా. సో మీ అలవాట్లను, మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని, మీ దీనత్వాన్ని, మీ మార్పుని ఎంత ఎక్కువగా ఉండాలో ఒకసారి ఆలోచించుకోండి. ఫైనల్ టచ్ చెప్తాను. లూకాసు వార్త 7వ అధ్యాయము 32వ వచనం. Luke 7:32. లూకాసు వార్త 7వ అధ్యాయం 32వ వచనం. సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి కాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి కాని మీరు ఏడ్వరైతిరి అని ఒకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలు ఆడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. పిలుపులాటలు ఆడుకొను పిల్లకాయలు అంటే ఏంటో తెలుసా? డీపాట మీకు తెలుసు కదా. డీపాట అంటే ఏంటి? ఒక గోడ వైపు మనం తిరిగిపోతాం, హైడ్ చేసుకుంటాం, 1 2 3 4 5 6 7 8 9 10 లెక్కెట్టుతూ ఉంటాం. ఈలోపు అందరు వీళ్ళు ఏమవుతారు? దాక్కుని అప్పుడు అక్కడికి వచ్చి ఏమంటాం, పిలుస్తూ ఉంటాం కదా. ఇక ఎవరు ఉన్నారా అంటే అక్కడ ఎవరు లేరు అన్నాడు, కాడు ఉన్నాడు, దొరికిపోతాం కదా. పిలుపులాట అంటే పిల్లకాయలు ఆడుకునేలాంటి ఆటలు. మీకు సంత వీధుల్లోకి వచ్చి సువార్త చెప్పినా మీరు ఆడెవడో పిలుచుకుంటున్నాడులే, చర్చికి వచ్చి కూర్చున్నప్పుడు వాక్యం చెప్పినా ఆడేదో చెప్పుకుంటున్నాడులే, మీటింగులకి వెళ్ళి వాక్యం చెప్తున్నా ఆడ అలాగే చెప్తాడులే. మరి పిలుపులాట్లు ఆడుకునే పిల్లల్లాగా మీరు వచ్చి కూర్చుని విని అలా ఆడుకుని నవ్వుకుని ఆనందించి తిని తాగి సుఖించి సంతోషించి మంచిగా మా ఫెలోషిప్ చాలా పెద్దదని చెప్పుకుంటే మరి అప్పుడు నువ్వు పిల్లకాయలు ఈ లోకంలో పిలుపులాట్లు ఆడుకుంటున్న పిల్లకాయల్లాగే ఉన్నాగా. పిల్లల్లాగా మారమన్నాడు, పిల్లకాయల్లాగా పిలుపులాట్లు ఆడుకునేలాంటి పద్ధతులకు మారద్దన్నాడు. కాబట్టి మనం ఏదో సువార్తని యేసుప్రభు దగ్గరికి వచ్చి కూడా దేవుని రక్షణలో పొంది కూడా దేవుని రాజ్యం పోగొట్టుకోవడానికి 100% ఛాన్స్ ఉంది. భయపడాల్సింది నువ్వే. యేసుప్రభు నమ్మేసుకున్నాం దూరిపోతాం పరలోక రాజ్యం అనుకుంటావేమో, కష్టమే. ఎందుకో తెలుసా? బయటోడు ఏమీ తెలియదు, లాస్ట్లో యేసుప్రభు నమ్ముకుంటాడు, చక్కని ఎంట్రీ వచ్చేస్తుంది. మనం సంవత్సరాల నుంచి ఇక్కడే బల్ల, రక్తం, ద్రాక్షరసం, రొట్టె, ప్రార్థన, ఉపవాసం, సహవాసం ఇవన్నీ ఉంటాయి, కానీ నీకే అకౌంట్స్ ఎక్కువ ఉంటాయి. ఏం చేద్దాం? పిల్లోళ్ళలాగా మారుదాం, పిల్లకాయలా మారిపోదామా? పిల్లల్లాగా మార్పు చెంది మీరు దేవుని రాజ్యంలోనికి రావడానికి దేవుడు కోరుకుంటున్నాడు. నీ మనస్సు ఎలాంటిది, నీ మాట ఎలాంటిది, నీ లక్షణాలు ఎలా ఉంటాయి, నీ కోరిక ఎలాంటిది, నీ నమ్మకత్వం తండ్రి మీద ఎలా ఉంది పరీక్షించుకుందామా? పరీక్షించుకుందాం, లోబడదాం, దేవుని చిత్తాన్ని కోరుకోవటానికి ఆయన సహాయాన్ని అడుగుదాం.